రామోజీ ఫిల్మ్ సిటీ దాదాపు 2000 ఎకరాల్లో విస్తరించున్న ఈ ఫిల్మ్ సిటీని ప్రతి సంవత్సరం 15,00,000 మంది ఈ ఫిల్మ్ సిటీని చూడ్డానికైతే వస్తారు. హలో హాయ్ నమస్తే అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉదయ్ రాయ్స్. ఈ రోజు మనం ఎక్కడికి వచ్చామంటే రామోజీ ఫిలిం సిటీ దగ్గరికి వచ్చాము. సో ఈ రామోజీ ఫిలిం సిటీ ఫుల్ టూర్ మొత్తం మనం చూసేద్దాము. ఈ వీడియో మనకి 10 మినిట్స్ రావచ్చు, 20 మినిట్స్ రావచ్చు, ఆఖరికి 1 అవర్ కూడా రావచ్చు. సో లోపల మనం టికెట్ తీసుకునే దగ్గర నుండి ఆఖరికి మొత్తం ఎండ్ అయ్యే వరకు మొత్తం అయితే నేను చూపిస్తాను. అండ్ మధ్యలో మనకి ఎంతో ఫేమస్ అయిన బాహుబలి సెట్ కూడా ఉంది. ఆ బాహుబలి సెట్ కూడా మొత్తం క్లియర్గా అయితే నేను చూపిస్తాను. సో మనమైతే లేట్ చేయకుండా వెళ్ళిపోదాము, ఎండ కూడా కొట్టేస్తుంది. మార్నింగ్ నుండి మనం మాక్సిమం ఒక నైట్ వరకు అయితే ఇక్కడ ఉంటాం అనమాట. సో ఆ టికెట్ తీసేసుకొని లోపలికైతే వెళ్ళిపోదాము. చలో, నేనైతే ఎర్లీ మార్నింగే బయలుదేరిపోయి ఈ రామోజీ ఫిలిం సిటీకి అయితే వచ్చేసాను. సో నేను గచ్చిబౌలి నుంచి వచ్చాను కాబట్టి ఔటర్ రింగ్ రోడ్ ఎక్కేసి ఔటర్ రింగ్ రోడ్ దిగగానే కొంచెం దూరం రాగానే నాకు ఈ రామోజీ ఫిలిం సిటీ వచ్చింది. సో ఈ రామోజీ ఫిలిం సిటీ కొంచెం దూరంలో అవుట్స్కట్స్లో అయితే ఉంటుంది. సో మనమైతే ఇప్పుడు రామోజీ ఫిలిం సిటీ లోపలికి వెళ్ళిపోదాము. సో ఇక్కడ మనం మన వెహికల్ని పార్క్ చేసేసుకొని, నేను కార్లో వచ్చాను కాబట్టి నా కార్ని అయితే అక్కడ పార్క్ చేసుకుంటాను. సో అక్కడ వెహికల్ పార్కింగ్ కూడా ఉంటుంది. సో అక్కడైతే పార్క్ చేసేసుకొని మనమైతే టికెట్ తీసేసుకొని అండ్ వాళ్ళు తీసుకొచ్చే బస్సులో అయితే మనల్ని అయితే తీసుకొని వెళ్తారు. సో అప్పుడు మనం రామోజీ ఫిల్మ్ సిటీ మొత్తం అయితే చూడొచ్చు. సో ప్రజెంట్ అయితే మనము ఈ మన వెహికల్ని అయితే పార్క్ చేసేసుకుందాము. ఇక్కడ మీకు కనిపించేదంతా పార్కింగ్ ఏరియానే. సో మనం వెహికల్ తీసుకొని వస్తే ఇక్కడ పార్కింగ్ కూడా ఉంది. సో ఇదంతా పార్కింగ్ లాట్ అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి పార్కింగ్కి ఇక్కడ ఛార్జెస్ కూడా ఉన్నట్టయితే ఇక్కడైతే వీళ్ళు మెన్షన్ చేశారు. సో చూస్తున్నారు కదా, ఇదంతా పార్కింగ్. ఇక్కడ మనం పార్కింగ్ చేసిన తర్వాత మనమైతే ఇక్కడ నుంచి టికెట్ తీసుకోవడానికి అయితే వెళ్ళిపోవాలి. సో టికెట్స్ తీసుకున్న తర్వాత మనకైతే రామోజీ ఫిలిం సిటీ వెహికల్స్ అయితే వస్తాయి, బస్సెస్. సో ఆ బస్సెస్ ఎక్కేసి మనము రామోజీ ఫిలిం సిటీకి అయితే వెళ్ళాలి. సో మీరు రామోజీ ఫిలిం సిటీకి ఎంటర్ అయిపోయిన తర్వాత మీకు వెహికల్ ఉంటే వెహికల్ అక్కడ పార్క్ చేసేసి ఈ టికెట్ కౌంటర్ దగ్గర అయితే వచ్చి టికెట్ తీసుకొని అయితే మనం లోపలికి అయితే వెళ్ళాలి. సో మీరు ఆన్లైన్లో కూడా టికెట్స్ తీసుకోవచ్చు. ఒకవేళ ఆఫ్లైన్లో టికెట్ తీసుకోవాలంటే ఇక్కడికి రావాలన్నమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక మ్యాప్ లాంటిది అయితే ఇస్తారు. సో ఈ మ్యాప్లో మీకు లోపల ఏమేమి చూపిస్తారు. సో కొన్ని ప్యాకేజెస్ కూడా ఉంటాయి. సో మనం మీకు నచ్చిన ప్యాకేజ్ అయితే తీసుకోవచ్చు. సో లోపల ఎక్కడెక్కడ మనం ఏమేమి చూడాలి, ఏమేమి స్పెషాలిటీస్ ఉంటాయి కూడా ఈ మ్యాప్లో ఉంటుంది. సో ఈ మ్యాప్ మనం మొత్తం క్లియర్గా చదువుకుంటే మనం ఏమేమి చూడాలో మొత్తం దీంట్లో క్లారిటీగా అనిపిస్తుంది అనమాట. సో వీటిలో చూసిన తర్వాత మనం డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి వీళ్ళు తీసుకెళ్తారనమాట. అక్కడికి వెళ్ళి మనం డైరెక్ట్గా అయితే చూడొచ్చు. సో మనమైతే ఇప్పుడైతే టికెట్ వెళ్ళి తీసేసుకుందాము. నేనైతే వీకెండ్ కాకుండా వీక్ డేలో వెళ్ళాను కాబట్టి రష్ అయితే అంత కనిపించలేదు. అండ్ ఫస్ట్ మనమే టికెట్ తీసుకుంటున్నాము. సో అక్కడికి వెళ్ళిపోయి టికెట్ అయితే తీసేసుకుందాము. నాకు తెలిసి మీరు కూడా ఇక్కడ టికెట్ తీసుకోవడానికి వచ్చినప్పుడు మీకు ఆన్లైన్లో క్యాష్ ఉంటే పర్లేదు, అండ్ లిక్విడ్ క్యాష్ కూడా కొంచెం తీసుకొని వస్తే బెటర్ అనమాట. సో అప్పుడప్పుడు టెక్నికల్ ఇష్యూస్ కానీ, బ్యాంక్ సర్వర్ పని చేయకపోవడం వల్ల కానీ ఇవి మేబీ ఫేస్ చేయొచ్చు. సో మీరు కూడా హ్యాండ్ క్యాష్ కూడా తీసుకోండి. సో ఫైనల్గా అయితే నేనైతే టికెట్లు తీసేసుకున్నాను. సో నేను తీసుకున్న టికెట్ ఏంటంటే రామోజీ ఫిలిం సిటీ స్టూడియో టూర్ అనమాట. ₹1350 అయితే టికెట్ ఉంటుంది వితౌట్ జీఎస్టీ. విత్ జీఎస్టీ తోటి ఇంకొంచెం ఎక్స్ట్రా అయితే పడుతుంది. సో నాన్ ఏసీ బస్ టికెట్ అయితే నేను తీసుకున్నాను. సో ఒకవేళ ఈ ఎండలో కానీ లేకపోతే మీరు ఏసీలో బస్సులో వెళ్ళాలంటే కూడా దానికి కొంచెం ఎక్స్ట్రా ఛార్జ్ ఉంటుంది. సో దాన్నైతే మనకి ప్రీమియం లోన్లో తీసుకెళ్తారనమాట. సో ఇక్కడ నుంచి అయితే మనము మన ఎంట్రీకి అయితే ఇది దారి. సో ఏసీ బస్ తీసుకున్న వాళ్ళకి వేరే సైడ్ ఉంటుంది దారి. అండ్ సీనియర్ సిటిజన్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి సెపరేట్ స్పెషల్ టూర్ కూడా అయితే ఇక్కడ మెన్షన్ చేశారు, టైమింగ్స్ కూడా. సో దాన్ని బట్టి వాళ్ళైతే వెళ్ళొచ్చు. సో ఇప్పుడైతే మనకు
టికెట్ తీసుకున్న తర్వాత టికెట్ మీద ఒక స్టిక్కరింగ్ అయితే ఉంటుంది. ఆ స్టిక్కర్ ఏందంటే మనం టికెట్ తీసుకున్నట్టు సో గుర్తనమాట. సో ఆ స్టిక్కర్ అయితే మనకి చేతికి గాని ఎక్కడైనా అతికిస్తారు. సో ఆ టికెట్ ఉంటే మనం ఆ టికెట్ తీసుకున్నట్టయితే గుర్తనమాట. ఆ స్టిక్కర్ ఉంటే. సో ఇక్కడి నుంచి మనమైతే మన టికెట్‌ని ఇక్కడ సెక్యూరిటీకి చూపిచ్చేసేస్తే వాళ్ళు కొంచెం చెక్ చేస్తారనమాట. మనం ఏమన్నా ఆయుధాలు, గీయుధాలు ఏమైనా తీసుకెళ్తామా? లేకపోతే ఏమైనా తీసుకెళ్తామా? అని చెక్ చేస్తా ఉంటారు. ఇది బేసిక్ ఫార్మాలిటీస్ ఉంటాయి ప్రతి ఒక్కదానికి. సో అక్కడ చెకింగ్ అయిపోయిన తర్వాత మనకైతే బస్ రెడీగా ఉంది. సో ఈ బస్సు మనం ఎక్కేసి సో మనం ఒక్కొక్క పాయింట్ కవర్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇంకెవరు రాలేదు. ఫస్ట్ మనమే ఎక్కుతున్నాం బస్సయితే. సో టికెట్ చూపిచ్చేసిన తర్వాత మనం ఏ బస్ ఎక్కించిపోయాము. సో మనకు నచ్చిన సీట్ ఎందుకంటే మీరు ఒక విండో కిటికీ సైడ్ కూర్చుంటే బెటర్ అనమాట. ఇంకోటి వ్యూ మొత్తం కనిపిస్తుంది. బయట వ్యూ మొత్తం ఈజీగా చూడొచ్చు. సో ఇక్కడ నుంచి మన బస్సయితే బయలుదేరిపోయింది. సో నాకు కొంచెం చాలా ఎక్సైట్‌మెంట్ ఉంది. నేను చిన్నప్పుడు ఎప్పుడో నుంచో నేను స్కూలింగ్ నాకు ఊహ తెలిసినప్పుడు కాడ్నుంచి నాకు ఈ 'రామోజీ ఫిల్మ్ సిటీ' తెలిసిన దగ్గర నుంచి నేను వెళ్దాం టూర్‌కెళ్దాం 'రామోజీ ఫిల్మ్ సిటీకి' అని అనుకున్నా. నాకు ఇప్పటిదాకా కుదరలేదు. సో ఫస్ట్ టైమ్ నేనైతే 'రామోజీ ఫిల్మ్ సిటీ' లోపలికి అడుగుపెట్టి లోపల మొత్తం ఎక్స్‌ప్లోర్ జేయాలి. మీకన్నీ చూపించాలని జెప్పేసైతే నేనైతే వెళ్తున్నాను. సో ఇక్కడ నుంచి మనల్ని బస్సులో కొంచెం దూరమైతే తీసుకొని వెళ్ళిపోతారు. సో అక్కడ ఒక పాయింట్ ఉంటుంది. అయితే మన ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే యురేకా పాయింట్ అనమాట. సో ఈ బస్ మనల్ని అక్కడ దింపేసిన తర్వాత ఈ బస్ వెళ్ళిపోతుంది. సో అక్కడి నుంచి మనం వేరే బస్సులో అయితే వెళ్ళిపోవాలి. ఆ బస్ కలర్ డిఫరెంట్ ఉంటుంది. ఆ బస్సు మోడల్ కూడా డిఫరెంట్‌గా ఉంటుంది. సో ఆ బస్సులో అయితే మనల్ని వేరే పాయింట్‌కి తీసుకెళ్తారు. అండ్ ఇక్కడ నుంచి మీరు చూస్తే మీకు సంగీ టెంపుల్ కూడా కనిపిస్తుంది కదా! చూడండి. సో అదే సంగీ టెంపుల్ అనమాట. ఆ సంగీ టెంపుల్ దాటిన తర్వాత వేరే రూట్‌లోకెళ్ళిపోతే మనకి రామోజీ ఫిల్మ్ సిటీ వస్తుంది. సో ఈ వెళ్ళే వే కూడా చాలా దూరంగా ఉంటుంది మనకి. సో చూస్తున్నారు కదా ఇక్కడ రామోజీ ఫిల్మ్ సిటీ లోపలికైతే ఎంటర్ అవ్వబోతున్నాము. ఫస్ట్ పాయింట్ యురేకా పాయింట్ దగ్గరికి. అక్కడ మనకి కొన్ని గేమ్స్ టైప్స్ కూడా ఉంటాయి. అది ఫ్రీగానే ఉంటాయన్నమాట. వాటికి ఎట్లాంటి చార్జ్ ఏం కూడా ఉండదు. అంటే మనం చిన్నప్పుడు జాతరలో మనం ఆ గుర్రాలు ఎక్కడం గాని, అవి తిరగడం గాని ఉంటాయి కదా! సో అవైతే మనల్నయితే ఎక్కిస్తారు. సో వాటిని ఎక్కేసి మనము కొంచెం ఫన్‌గా చేసేసుకున్న తర్వాత మనం ఒక్కొక్క పాయింట్ చూసుకొనెళ్ళాలి. ఆల్రెడీ మనకి మ్యాప్ బుక్ గూడా ఇస్తారు. మ్యాప్ పేపర్ లాంటిది. సో దాన్ని బట్టి మనం ఏ పాయింట్‌కెళ్ళాలని జెప్పేసైతే మనం క్లియర్‌గా చూసుకొని వెళ్ళొచ్చు. అండ్ ఎవ్రి పాయింట్ దగ్గరైతే మనకైతే బసెస్ ఉంటాయి. అండ్ మనం ఏమేమి చూడాలో గూడా అక్కడ రాసుంటుంది కాబట్టి మనకెలాంటి కన్‌ఫ్యూజన్ గూడా ఉండదు. అండ్ మీకేదైనా డౌట్‌లున్నా కూడా మీరెక్కడికెళ్ళైనా వెళ్ళాలని డౌట్‌లున్నా గూడా ఇక్కడైతే వాళ్ళైతే చెప్తారనమాట. సో మనకైతే ఒక బిల్డింగ్స్ అయితే కనిపిస్తున్నాయి. సో ఈ బిల్డింగ్ రెడ్ కలర్‌లో చాలా బ్యూటిఫుల్‌గా డిజైన్ అయితే మంచిగా చేయబడింది. ఇది ఏ మూవీ సెట్టింగా? లేకపోతే ఏదైనా హోటలా అంటా? ఓకే. ఇదైతే హోటల్ 'సితారా హోటల్' అనమాట. అండ్ దీని గురించి నాకిప్పుడు చూడంగానే గుర్తొచ్చింది 'సితారా హోటల్' అనగానే 'బాహుబలి' సినిమా టైంలో అండ్ కంటిన్యూయస్‌గా షూటింగ్ ఉన్న వల్ల మన 'ప్రభాస్' గారైతే ఇదే హోటల్‌లో అయితే స్టే చేశారు ఇంటికి కూడా వెళ్ళకుండా. సో ఈ హోటల్‌లో స్టే చేసేసి ఇక్కడి నుంచి ఇటు షూట్‌కనమాట. ఎందుకంటే మీకు ఆల్రెడీ తెలుసు 'బాహుబలి' సినిమా అనేది 'రామోజీ ఫిల్మ్ సిటీలో' చాలా రోజులు జరిగిందని చెప్పేసి. ఇక్కడ మనం కూడా స్టే చేయొచ్చు. కాకపోతే దానికి ఎక్స్‌ట్రా అమౌంట్ అయితే ఉంటుంది. ఎక్స్‌ట్రా ప్యాకేజ్ కూడా ఉంటుంది. సో ఇవైతే 'రామోజీ ఫిల్మ్ సిటీలో' ఉన్న హోటల్స్ అనమాట. ఇక్కడంతా డెకరేషన్ డిజైన్ అయితే చేస్తున్నారు ఈ రోడ్ అంతా. సో ఇక్కడ నుంచి మనం కొంచెం ముందుకెళ్ళిపోతే మన యురేకా పాయింట్ అయితే వస్తుంది స్టార్టింగ్ పాయింట్. అండ్ మీరు గూడా ఈ 'రామోజీ ఫిల్మ్ సిటీ'కొచ్చినప్పుడు ఏ ప్లేస్ దగ్గర గూడా ఎక్కువ టైమ్ వేస్ట్ చేయకుండా మీరు అన్నీ కవర్ జేయాలంటే మాక్సిమం టైమ్ వేస్ట్ చేయకుండా అయితే వెళ్ళిపోవడం బెటరు. సో ఇక్కడ మీకిక ఒక ఫౌంటైన్ అయితే కనిపిస్తుంది. దీన్నే ఏంజిల్ ఫౌంటైన్ అని జెప్పేసి అంటారు. సో ఈ 'రామోజీ ఫిల్మ్ సిటీలోనే' ఇది చాలా ఎత్తైన ఫౌంటైన్ అని జెప్పేసి అయితే వీళ్ళు చెప్తున్నారు. సో ఇక్కడ నుంచి మనం కొంచెం ముందుకెళ్ళిపోతే మనకొక రోడ్ కనిపిస్తుంది. ఈ రోడ్ కూడా మీరు చాలా మూవీస్‌లో చూసే ఉంటారు. సో ఈ రోడ్‌ని ఒక హైవే రోడ్ లాగానో, లేపోతే కొన్ని సినిమాస్‌లో ఒక చేజింగ్ రోడ్ లాగానో సో మూవీస్ అయితే చూపిస్తా ఉంటారు. ఈ 'రామోజీ ఫిల్మ్ సిటీలో' ఒక తెలుగు మూవీసే కాకుండా తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ ఆఖరికి హాలీవుడ్ సినిమాలు గూడా ఇక్కడే షూట్ జేస్తారు. సో చాలా అంటే చాలా ఫేమస్ ఇది. అండ్ ఇక్కడ మీరు రైట్ సైడ్‌లో చూసుకుంటే ఇక్కడ గిన్నిస్ బుక్‌లో గూడా గిన్నిస్ బుక్ రికార్డ్స్‌లో గూడా ఈ 'రామోజీ ఫిల్మ్ సిటీ' ఎక్కింది. సో అంత పెద్దగైతే దీన్నైతే పెట్టేశారు. సో ఇక్కడి నుంచి కొంచెం ముందుకెళ్తే మన ఫస్ట్ పాయింట్ అయితే యురేకా పాయింట్ అయితే వస్తుంది. ఇక్కడ మీకు కనిపిస్తూనే ఉంటుంది యురేకా అని బోర్డ్ అయితే రాసేశారు. ఇక్కడైతే మనల్ని బస్ అయితే వదిలిపెట్టేస్తుంది. సో ఇక్కడ మనల్ని వదిలిపెట్టిన తర్వాత మనకి వేరే బస్ వస్తుంది. సో ఆ బస్ ఎక్కితే మనమైతే ఎళ్ళిపోవాలి. ఇక్కడ మీరు ఇంకొంచెం టైం వేస్ట్ చేయకుండా మీకిందాక 2 కాంప్లిమెంటరీ గేమ్స్ అయితే అని జెప్పాను గదా! సో అవైతే గేమ్స్ ఇలా ఆడిపిస్తారనమాట. సో చిన్నప్పుడు మీరు ఎక్కే ఉంటారివి. ఇలా ఎక్కడం వల్ల చుట్టూ తిరుగుతా ఉంటాయి. చిన్నప్పుడన్నీ చేసినవే. అండ్ మీరు గూడా ఇప్పుడు మళ్ళీ గూడా చిన్నప్పుడు జ్ఞాపకాలు గుర్తు తెచ్చుకోవాలంటే మళ్ళీ అవి ఎక్కొచ్చు. అండ్ ఇక్కడైతే మీకొక అండ్ 'రామోజీ ఫిల్మ్ సెంటర్' ఈ బొమ్మనేది బాగా వైరల్ అవుతా ఉంటుంది. చాలామంది చూస్తూ ఉంటారు. అండ్ ఇక్కడ ఇది గూడా చాలా బావుంటుంది. మీరైతే మస్ట్ అండ్ ట్రై చేయండి. చాలా ఫన్‌గా ఉంటుంది. అండ్ మనకిక్కడ రాగానే యురేకాలో ఒక వెల్కమ్
అంటే గ్రాండ్ వెల్కమ్ లాగా వీళ్ళైతే ప్రెజెంట్ అయితే చేశారు. అండ్ వాళ్ళొచ్చి డాన్సెస్ గూడా వేయడం అనేది చాలా జరిగింది. అండ్ ఎండ ఎక్కువ కొట్టడం అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. వీళ్ళు మన కోసం అయితే గ్రాండ్ వెల్కమ్ అయితే చేసేసారు. అండ్ ఇక్కడ మనకి ఆ వెల్కమ్ లాగా వెల్కమ్ థీమ్ అంటే గ్రాండ్ వెల్కమ్ థీమ్ అని జెప్పేసి పెట్టేసారనమాట. 9:45కి అలా అయితే ఇది స్టార్ట్ అవుతుంది. సో, మన లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఫస్ట్ పాయింట్‌లో అయితే ఇది డాన్స్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో, గ్రాండ్ వెల్కమ్ లాగా. సో, ఇక్కడంతా మనం టైమ్ వేస్ట్ చేయకుండా మనమైతే కొంచెం పైపైనైతే ఇవి చూసేసుకొని మనమైతే నెక్స్ట్ పాయింట్ చూడ్డానికైతే వెళ్ళిపోవాలి. నాకు తెలిసి ఆల్రెడీ అక్కడ బసెస్ వచ్చాయనుకుంటా. ఇంకా మనం అస్సలు లేట్ చేయకుండా మనం ఇందాక మనల్ని తీసుకొచ్చిన బస్ ఎక్కడైతే ఆపిందో మళ్ళీ అక్కడికెళ్ళిపోవాలి. ఒక బస్ పాయింట్ లాగనమాట. సో, అక్కడికెళ్ళిపోతే మనకు నెక్స్ట్ వేరే బస్ కూడా వస్తుంది. అండ్ ఈ బస్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్‌లో డిఫరెంట్ షేప్‌లో అయితే ఉంటుంది. అండ్ ఈ బస్‌లో మనకొక గైడ్ అయితే ఉంటారు సెపరేట్‌గా. సో, ఆ గైడ్ వచ్చేసేసి మనకి ఎక్కడెక్కడ ఏమేమి షూటింగ్ జరిగాయి అన్ని ప్లేసెస్ గురించి కూడా మనకి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. సో, మనం అనుకున్నట్టుగానే బస్ పాయింట్ దగ్గరికైతే వచ్చేసాము. సో, నేను చెప్పాను కదా! ఈ బసెస్ కొంచెం డిఫరెంట్‌గా ఉంటాయని చెప్పేసి. సో, ఆ బస్ అయితే వచ్చింది. అండ్ ఈ బస్సుకి కూడా మనమే ఫస్ట్ అయితే ఉన్నాము. సో, ఎవరైతే ఇంక రాలేదో సో, ఈ బసెస్‌కైతే ఆటోమేటిక్‌గా అయితే డోర్స్ అయితే ఉన్నాయి. సో, అవి ఆటోమేటిక్‌గా క్లోజ్ అయిపోతాయి. అవి ఆటోమేటిక్‌గా అయితే ఓపెన్ అయిపోతాయి. సో, చిన్న పిల్లలందరూ వస్తా ఉంటారు కదా! వాళ్ళు దిగకుండా ఎక్కువగా అల్లరి చేయకుండా సో, ఇలా సేఫ్టీ ప్రికాషన్స్ అయితే వీళ్ళు పెట్టారు. సో, మనమైతే చెప్పాను కదా! విండో సైడ్ అయితే కూర్చుందామని చెప్పేసి. సో, ఈ విండో సైడ్ అయితే కూర్చోగానే మనకైతే బస్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో, ఇక్కడ మనకు గైడ్ అయితే స్టార్టింగ్ చేశాడనమాట. ఏమేమి చెప్తాడో ఒకసారి విందాం వినండి. सभी का हार्दिक स्वागत है रामोजी फिल्म सिटी में। माय नेम इज सूरज। ओके, नाउ वी आर गोइंग फॉर अ स्टूडियो टूर। अभी आप लोग जा रहे हैं स्टूडियो टूर के लिए। विल सी ब्यूटीफुल गार्डन्स, फाउंटेन एंड फिल्म सिटी। ओके, सो आर यू रेडी? नो रिस्पांस, आर यू रेडी? चलो, राइट हैंड साइड देखेंगे एवरीवन। राइट हैंड साइड दिस प्लेस इज कॉल्ड यूरेका। आपके राइट हैंड साइड में इस जगह का नाम यूरेका है। डर्टी पिक्चर, हिंदी मूवी उलाला उलाला विद्या बालन सॉन्ग, यू कैन सी दिस गार्डन। तेलुगु मूवी जुलाई ओ मधु सॉन्ग वाज शॉट है। मलयालम मूवी डार्लिंग डार्लिंग सॉन्ग यू कैन सी देख सकते हैं। राइट हैंड साइड देखेंगे और राइट हैंड साइड दिस इज एंजल फाउंटेन। तो रामोजी फिल्म सिटी का सबसे ऊंचा फाउंटेन है। इट इज द हाईएस्ट फाउंटेन ऑफ रामोजी फिल्म सिटी, एंजल फाउंटेन। लेफ्ट हैंड साइड देखेंगे और लेफ्ट हैंड साइड टोटली देखना है, सभी को देखना है। अम्ब्रेला गार्डन, पूरा ट्रीज को ट्रिम किया गया है अम्ब्रेला शेप में, यू कैन सी। दिस ब्लैक कलर स्टेज गार्डन, दिस इज कॉल्ड लाइम लाइट गार्डन। इसको लाइम लाइट गार्डन बोलते हैं। सो दिस इज फेमस फॉर द वेडिंग सेरेमनी के लिए फेमस है, कॉर्पोरेट इवेंट्स एंड अवार्ड फंक्शंस। सो ये गार्डन आप लोग देख सकते हैं। रॉक स्टार मूवी देखा है, ओ नादान परिंदे घराजा सॉन्ग शॉट इनसाइड दिस गार्डन। तेलुगु मूवी नरसिम्हा नायडू में देख सकते हैं दिस गार्डन। चलिए लेफ्ट हैंड साइड देखेंगे एवरीवन। लेफ्ट हैंड साइड टॉप ऊपर देखेंगे, देयर इज अ हवा महल ऑफ रामोजी फिल्म सिटी, जयपुरी राजस्थानी आर्किटेक्चर। सो सुस्वागतम मूवी तेलुगु हिंदी मूवी अय्या, रानी मुखर्जी का सॉन्ग है। ड्रीम बम टेक बम क्रिटिकल कंडीशन। सो बस विल ड्रॉप यू एवरीवन। सभी को बस एक ड्रॉपिंग पॉइंट मिलेगा। देन यू कैन सी दैट इज द हाईएस्ट पॉइंट ऑफ रामोजी फिल्म सिटी। सबसे ऊंचा पॉइंट है रामोजी फिल्म सिटी का हवा महल। आपको लेफ्ट हैंड साइड देखेंगे, दिस सर्कुलर गार्डन, राउंड शेप गार्डन, करिश्मा गार्डन बोलते हैं। ఇక్కడ కనిపించే ఈ రోడ్‌ని బాగా అబ్జర్వ్ చేశారా? 'ట్రిపుల్ ఆర్' మూవీలో ఒక కార్ టైర్ పంచర్ సీన్ ఉంటుంది గదా! సో, ఆ సీన్ అంతా ఇక్కడే షూట్ చేసేసారు. 'రామ్ చరణ్' గారు అండ్ జూనియర్ ఎన్టీఆర్ గారు అండ్ ఒలివియా పాప గూడా అండ్ ఇక్కడే ఆ సీన్ అంతా షూటింగ్ అయితే జరుగుతుంది. సో, మీరు 'ట్రిపుల్ ఆర్' మూవీ చూస్తే అర్థమైపోతుంది. సో, ఈ రోడ్ నుంచి మనం కొంచెం ముందుకెళ్ళిపోతే మనకొక ఫౌంటైన్ కనిపిస్తుందనమాట. ఈ ఫౌంటైన్ ఏందో కాదు, దీన్నే జగ్ ఫౌంటైన్ అని చెప్పి పిలుస్తారు. సో, ఈ జగ్ టేప్‌లో బాగా ఉంది గదా! ఆ జగ్ నుంచి వాటర్ పడుతున్నట్టు చాలా బ్యూటిఫుల్‌గా అయితే కనిపిస్తుంది. సో, ఇక్కడ నుంచి మనం ముందుకైతే వెళ్ళిపోదాము. సో, ఇక్కడ ముందు చాలా జాగ్రత్తగా వినండి. ఇది చాలా ఫేమస్ అయిన ఒక మల్టీపర్పస్ బిల్డింగ్ అనమాట. సో, ఇది 'చంద్రముఖి' సినిమాలో రాజమహల్, వెంకటాపురం రాజమహల్ అని చెప్పేసి పిలుస్తారు కదా! సో, ఆ ప్యాలెసే ఇది. సో, ఆ షూటింగ్ అయితే ఇక్కడైతే చేశారు. దీన్ని మల్టీపర్పస్ బిల్డింగ్ అయితే వాడతారనమాట. సో, స్కూల్‌గా గానీ, కాలేజ్‌గా గానీ, హాస్పిటల్‌గా గానీ చాలా రకాలుగా అయితే దీన్నైతే యూజ్ చేశారు. కానీ బాగా ఫేమస్ ఏంది అంటే 'చంద్రముఖి' సినిమాలో ఆ వెంకటాపురం రాజమహల్ లాగా. సో, లోపలికైతే చంద్రముఖి ఉందో లేదో ఒకసారైతే వెళ్దామా? వద్దులే మనల్నయితే లోపలికి తీసుకుపోలేదు. సో, ఈ రోడ్ మీదే చూపించుకుంటూ అయితే తీసుకెళ్తారనమాట. సో, మనం ఇంకేమైనా దాన్నేమైనా ఖరాబ్ ఏమైనా చేస్తామేమో అని చెప్పేసి. సో, మనం ఇక్కడ నుంచి ఆ జగ్ ఫౌంటైన్ నుంచి ముందుకెళ్ళిపోతాం గదా! అండ్ ఇక్కడ మీకు కనిపిస్తే ఒక టెంపుల్ లాంటిది కనిపిస్తుంది గదా! సో, చూడండి ఒక టెంపుల్ లాంటిది కనిపిస్తుంది. సో, ఈ టెంపుల్ అనేది మీనమ్మ టెంపుల్. మన 'చెన్నై ఎక్స్‌ప్రెస్' సినిమాలో మీనమ్మ టెంపుల్ ఉంటుంది. సో, అదే ఈ టెంపుల్. సో, ఆ షూటింగ్ గూడా అంటే బాలీవుడ్ మూవీ షూటింగ్ గూడా ఇక్కడే షూట్ చేసేసారు. సో, అక్కడ స్టెప్స్ గూడా ఉంటాయి. సినిమాలో ఆ స్టెప్స్ 300 స్టెప్స్ అని చెప్పేసి చెప్తారు. కాకపోతే ఇక్కడ 30 స్టెప్స్ వరకైతే ఉంటాయి. సో, ఆ మూవీ షూటింగ్ గూడా ఇక్కడే జరిగింది.
ఇది అయిపోయిన తర్వాత మనం ఇప్పుడైతే నార్త్ సిటీ అండ్ సౌత్ సిటీ లొకేషన్స్‌కైతే వెళ్ళిపోతాము. సో, ఇక్కడ నుంచి అవైతే మనకు కనిపిస్తాయి. Inside this is North City location. ये North City location है. So something 500 plus movie shot inside this location till now. अभी तक shoot हो चुका है. Many Telugu movie you can see Bimla Nayak, Gabbar Singh, Legend, Balu, Bhagwant Kesari. Hindi movie Yamla Pagla Gawana, Bad Boy, Tarun movie. You can see this location. चलिए, welcome to North City location. सभी को left hand side देखेंगे. This is गुरुद्वारा. व्हाइट कलर पेंट करें तो गुरुद्वारा. इफ वी पेंट गोल्ड कलर पेंट देन गोल्डन टेम्पल ऑफ अमृतसर. आगे लेफ्ट हैंड साइड देखेंगे फतेहपुर सीकरी बुलंद दरवाजा है. ग्राउंड फ्लोर स्ट्रक्चर. सो दिस इज नॉर्थ सिटी लोकेशन. आपके लेफ्ट हैंड साइड दिस इज द ताजमहल. इट बी पेंट व्हाइट कलर. इसको ग्रीन कलर पेंट करें तो मस्जिद मॉस्क ऑल्सो. लेफ्ट हैंड साइड गेटवे ऑफ इंडिया मुंबई. आगरा से मुंबई का 2 मिनट का वॉकेबल डिस्टेंस है. रास्ता 2 मिनट का है. सो राइट हैंड साइड देखेंगे दिस इज शॉपिंग कॉम्प्लेक्स है. यहाँ पर 365 डे लॉकडाउन रहता है. हाँ, ये लॉकडाउन में रहते हैं. राइट हैंड साइड दिस इज श्रीमंतुडु मूवी. तेलुगु मूवी श्रीमंतुडु श्रुति हसन का हॉस्टल है. चलिए लेफ्ट हैंड साइड देखेंगे एवरीवन. सो दिस इज बंगाली चौल हाउसेज. ये कोलकाता हाउसेज है. तो दबंग 3 देखा है. फाइटिंग सीन यहाँ पर शूट किया गया था. आपको लेफ्ट हैंड साइड देखेंगे यू कैन सी 3 हाउस 1 2 3 3 कर देखेंगे 1 2 3. उसको फ्लैक्स हाउस बोलते हैं. 1 हाउस विथ 4 एलिवेशन. 1 साइड सेक्टर हाउस, सेकंड साइड से एक्ट्रेस का हाउस, थर्ड साइड विलन हाउस, फोर्थ साइड कॉमेडियन. साउथ सिटी लोकेशंस के अंदर जा रहे हैं. बड़े मियाँ छोटे मियाँ मूवी का मुंबई चोर बाजार में एंट्री कर रहे हैं. सो तेलुगु मूवी यू कैन सी दिस लोकेशन. सन ऑफ सत्यमूर्ति, सत्यनिगामिनी, डीजे टिल्लू का वॉरियर, पुष्पा मूवी, चेन्नई एक्सप्रेस. लेफ्ट हैंड साइड में मुंबई चोर बाजार है. बड़े मियाँ छोटे मियाँ सुबह अल्लाह सॉन्ग यहीं पर शूट किया गया था. राइट हैंड साइड देखेंगे दिस इज द पुष्पा मूवी. पवन कल्याण गब्बर सिंह मूवी में देख सकते हैं. पुलिस स्टेशन सिंगम रिटर्न्स का गोवा पुलिस स्टेशन. माता माझी सटकली. ओके, फ्रंट साइड देखेंगे सामने दिस इज विलेज लोकेशन. ये गांव का लोकेशन है. दिस लोकेशन यू कैन सी इन मूवी चेन्नई एक्सप्रेस. इसको मीनामा विलेज दिखाया गया था. आपके लेफ्ट हैंड साइड देखेंगे दिस इज येलो कलर हाउस. ये चंद्रमुखी मूवी में डांस मास्टर हाउस है. सो दिस इज ओनली फ्रंट एलिवेशन. यू कैन सी लेफ्ट हैंड साइड राइट हैंड साइड. ये केवल बाहर से बनाया गया. दिस इज ओनली फ्रंट एलिवेशन. बैक साइड में कुछ नहीं है. जंगल फॉरेस्ट एरिया है. आपने सर गलती से भी डोर ओपन किया सीधा फॉरेस्ट एरिया पहुंच जाएंगे. बिकॉज पीछे इसको कुछ नहीं है. నార్త్ సిటీ అండ్ సౌత్ సిటీ విలేజ్ సెట్లు చూసారు కదా ఎలా ఉన్నాయో, రియల్‌గా ఉన్నట్లే అనిపించాయి కదా! సో, వీటన్నిటిని ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో అయితే డిజైన్ అయితే చేసేసారు. సో, వీటన్నిటిని చూసిన తర్వాత మనం కొంచెం ముందుకెళ్ళిపోతే మనకి ఈనాడు ఆఫీస్ కనిపిస్తుంది అండ్ ఈటీవీ ఆఫీస్ కూడా కనిపిస్తుంది. సో, వీటిని మనము కొన్ని మూవీస్‌లో కూడా చూసినాము. 'జనతా గ్యారేజ్' మూవీలో కూడా ఉంటాయి ఇవి. సో, ఇవైతే రియల్ బిల్డింగ్సే, సెట్స్ అయితే కావు. సో, ఈ ఆఫీసెస్‌లో వీళ్ళకి సంబంధించినవి కాబట్టి అయితే ఆఫీసులు అయితే ఇక్కడే లొకేషన్స్ అయితే ఉన్నాయి. అండ్ వీటిని చూసిన తర్వాత అంటే మన లోపలికైతే చూపించరు. బయట నుండే చూపిస్తారనమాట. సో, వీటిని చూసిన తర్వాత మనమైతే ఈ రామోజీ ఫిల్మ్ సిటీలో ఎయిర్‌పోర్ట్ అయితే చూస్తున్నామనమాట. చూడబోతున్నాము. సో, ఇదైతే వైజాగ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లాగా. ఈ ఎయిర్‌పోర్ట్‌ని మనం చాలా మూవీస్‌లో చూసే ఉంటాము. ఇంకెందుకు మనం మొన్న రీసెంట్‌గా వచ్చిన 'సలార్' మూవీలో కూడా శృతి హాసన్ ఇక్కడ నుంచే ఈ ఎయిర్‌పోర్ట్ నుంచే తీసుకొనొస్తారు. సో, ఆ సీన్స్ అంతా ఇక్కడే షూట్ చేశారు. మీరు 'సలార్' మూవీ చూస్తే ఈజీగా అర్థమైపోతుంది. సో, ఈ ఎయిర్‌పోర్ట్‌ని చాలా రకాలుగా అయితే యూజ్ చేసుకుంటారనమాట. హాస్పిటల్‌గా గాని అండ్ కాలేజ్ గాని చాలా రకాలుగా అయితే చూపిస్తారు. ఫ్రంట్ ఎలివేషన్, బ్యాక్ ఎలివేషన్, సైడ్ ఎలివేషన్ లాగా. సో, మనమైతే దాన్నైతే కవర్ చేసుకుందాము. ఇప్పుడైతే మనం ఇక్కడ నుంచి అయితే వేరే లొకేషన్‌కి అయితే వెళ్ళిపోతున్నాము. సో, ఆ లొకేషన్‌ని చూసిన తర్వాత మనమైతే ఎయిర్‌పోర్ట్ దగ్గరికైతే వచ్చేస్తాము. సో, ప్రెజెంట్ మనం వెళ్ళిపోయేది ఏంటి అంటే యూరోపియన్ స్ట్రీట్‌కనమాట. నార్త్ సిటీ మన ఇండియాలో ఉన్న నార్త్, సౌత్ విలేజ్ సెట్లయితే చూసాం గదా! ప్రెజెంట్ అయితే ఇప్పుడైతే మనము ఫారెన్ ఎళ్ళిపోతున్నాం అనమాట. సో, ఇక్కడ మీకు కనిపించేయన్నీ ఇండోర్ యూనిట్ సెట్లనమాట. ఔట్‌డోర్ యూనిట్లు అంటే బయటికెళ్ళి షూట్ చేసుకోకుండా లోపలనే ఉండి ఆల్రెడీ ఆ ఇల్లు సెటప్ గాని, కిచెన్ సెటప్ గాని ఏదైతే ఇండోర్‌లో ఉండి చేసుకునే సెటప్స్ అన్నీ ఇక్కడే షూట్ చేశారనమాట. ఇవి కనిపించేయన్నీ ఇండోర్ సెటప్స్. సో, ఇక్కడ నుంచి మనం కొంచెం ముందుకెళ్ళిపోతే మనకు యూరోపియన్ స్ట్రీట్ కనిపిస్తుంది. అంటే ఫారెన్ లొకేషన్‌కైతే వెళ్ళిపోతున్నాము. ఏ వీసా లేకుండా, ఏ పాస్‌పోర్ట్ లేకుండా అది కూడా తక్కువ ఖర్చుతో అయితే మనం ఫారెన్ లొకేషన్స్‌కైతే వెళ్ళిపోతున్నాము. సో, ఈ ఇండోర్ యూనిట్‌లో చాలా
అయితే మనకి షూటింగ్ జరుగుతాయి. ఏదైనా ప్రోగ్రామ్స్ గానీ, మనకి ఈటీవీలో వచ్చే ప్రోగ్రామ్స్ గానీ, నార్మల్‌గా ఉంటాయి కదా ప్రోగ్రామ్స్, అయన్నీ ఇండోర్ యూనిట్‌లో జరిగిపోతాయి. సో, ఈ ఇండోర్ యూనిట్ తర్వాత ఈ ఇండోర్ స్టూడియో తర్వాత మనమైతే ఫారెన్ లొకేషన్‌కైతే వెళ్ళిపోతున్నాము. నాకు కూడా చాలా ఎక్సైట్‌మెంట్‌గా ఉంది. ఎప్పుడైతే మనం ఇప్పటిదాకైతే ఫారెన్ అయితే వెళ్ళిపోలేదు. సో, ఫస్ట్ టైమ్ మనము ఈ సెట్ ఫారెన్‌కైతే వెళ్ళిపోతున్నాము. సో, ఈ ఫారెన్ లొకేషన్‌కి ఎంట్రీ అయితే ఇదే. సో, ఇక్కడ నుంచి మనం ఫారెన్ లొకేషన్‌కైతే వెళ్ళిపోవాలి. ఇక్కడ మనకు కొన్ని ఫారెన్ లొకేషన్‌లు చూపించడమే కాకుండా, ఇల్లులు ఎలా ఉంటాయో చూపించడమే కాకుండా, మనం కొంచెం ఇక్కడైతే వర్చువల్ రియాలిటీ ఎలా ఉంటుంది అండ్ వీఎఫ్ఎక్స్ ఎలా చేస్తారని కూడా చూపిస్తారు. అవి కూడా చూద్దాం. పాస్‌పోర్ట్ అండ్ వీసా లేకుండా ఫారెన్‌కి వచ్చాను. సో, ఫారెన్ నిజమైన ఫారెన్ కాదు. రామోజీ ఫిలిం సిటీలో ఉన్న ఫారెన్ లొకేషన్‌కి వచ్చాను. ఇదంతా వెనక కనిపించే అన్ని సెట్స్ చూపిస్తానండి. చూస్తున్నారు కదా! ఇక్కడైతే బిల్డింగ్స్ ఎలా అయితే ఉన్నాయో ఆ ఇల్లులు సేమ్ ఫారెన్ లొకేషన్స్ ఎలా ఉంటాయో సేమ్ అలానే డిజైన్ చేశారు. సో, మన చాలా సినిమాస్‌లో కొన్ని లొకేషన్స్‌లో ఇవి కనపడుతూనే ఉంటాయి. అంత దూరం సినిమా టీమ్ అంతా వెళ్ళలేరు కాబట్టి అండ్ తొందరగా షూట్ చేసుకోవడానికి లేకపోతే అక్కడున్న వెదర్‌ని, ఆ కల్చర్‌ని మొత్తం ఏదైతే రిప్రజెంట్ చేయాలంటే ఇక్కడికొచ్చి షూట్ చేశారు. సో, మనం తర్వాతే చూద్దాము. ప్రెజెంట్ అయితే మనకి ఇక్కడ కొన్నైతే వీడియో సెషన్స్ అయితే ఉంటాయి. ఆ వీఎఫ్ఎక్స్ ఎలా షూట్ చేశారు సినిమాస్‌లో అండ్ వర్చువల్ రియాలిటీ ఎలా ఉంటుంది. సో, ఎలా అది 'అవతార్' సినిమా గాని, మనకి 'మార్వెల్' సినిమాస్ గాని ఎలా షూట్ చేస్తారు అనేది ఒక వీఎఫ్ఎక్స్ బ్రేక్ డౌన్ వీడియో అయితే చూపించబోతున్నారు. అదొక 15 మినిట్స్ వరకు ఉంటుంది. దాని తర్వాత గ్రీన్ స్క్రీన్ పెట్టి మనల్ని ఎట్లా అంటే సినిమాలో ఎట్లా బ్యాక్‌గ్రౌండ్‌ని చేంజ్ చేస్తారని మొత్తం చూపిస్తారు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా! సో, ఎలా అయితే సినిమా షూటింగ్ చేస్తారో వీఎఫ్ఎక్స్ డిజైన్ అంతా మోషన్ క్యాప్చర్ అనేది చూపించారు. సో, దీని తర్వాత మనమైతే 'అవతార్' మూవీ కానీ అండ్ 'మార్వెల్' మూవీ కానీ ఎలా పాయింట్స్ పెట్టయితే మోషన్ క్యాప్చర్ అంటారు వాటిని. సో, ఇక్కడైతే వీళ్ళు యాక్ట్ చేసినట్టే మనం చూపిస్తారనమాట. అంతా మారిపోతుంది. సో, ఇక్కడ మనకి గ్రీన్ స్క్రీన్‌లోకి వెళ్ళబోతున్నాము. గ్రీన్ స్క్రీన్ పెట్టి ఎలా అయితే మనుషుల్ని అండ్ మనుషులున్న ప్లేసెస్‌ని చేంజ్ చేస్తారని చూపిస్తారు. సో, ఈ గ్రీన్ స్క్రీన్‌లో మనమైతే లండన్ బ్రిడ్జ్ మీదకైతే వెళ్ళబోతున్నాము. సో, ఇందాక ఫారెన్‌కి వెళ్ళిపోయాము. ఇప్పుడు మనం లండన్‌కి వచ్చామనమాట. సో, ఇప్పుడైతే ప్రెజెంట్ మనం లండన్‌కి వెళ్ళిపోతున్నాము. ఇక్కడ కనిపించేంత గ్రీన్ స్క్రీన్. సో, ఈ గ్రీన్ స్క్రీన్ అంతా రిమూవ్ చేసేసేసి వీళ్ళైతే మనకి నచ్చిన లొకేషన్ అయితే పెడతారు. ఇక్కడ కనిపించేది స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా! ఇదైతే లండన్ బ్రిడ్జ్. సో, ఈ గ్రీన్ స్క్రీన్ మొత్తాన్ని తీసేసి వచ్చిన టూరిస్టులు అందరూ లండన్ బ్రిడ్జ్ మీద ఉన్నట్లయితే వీళ్ళైతే ఎడిటింగ్ చేసి అయితే చూపిస్తున్నారు. ఇక్కడ మీరు చూడండి. సో, ఇక్కడ నేనే వీడియో తీస్తున్నాను. సో, అదంతా అయిపోయిన తర్వాత మనమైతే యూరోపియన్ స్ట్రీట్ లోపలికైతే వచ్చేసాం మొత్తం ఎక్స్‌ప్లోర్ చేయడానికి. చూస్తున్నారు కదా! మీరు గనుక వస్తే ఫోటోస్ దిగే పిచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే మస్తుగా ఫోటోలు దిగొచ్చు. అండ్ మీకు నచ్చిన వీడియోస్ కూడా చేసుకోవచ్చు. అండ్ మీరు ఫారెన్‌లో ఉన్నా అని కూడా మీ వాళ్ళకి వీడియో కాల్ చేసేసి చెప్పుకోవచ్చు అనమాట. నేను ఫారెన్‌కి వచ్చేసా అని చెప్పేసి. సో, చాలామంది నమ్మేస్తారు. సో, ఇదే అనమాట ఈ ఫారెన్ ఎలా ఉందో. అండ్ మీకెలా అనిపిస్తుంది ఇది? నిజంగా సెట్ ఏసినట్టు అనిపిస్తుందా? లేకపోతే నిజంగా ఫారెన్‌లో ఉన్నట్లు అనిపిస్తుందా? కామెంట్ బాక్స్‌లో అయితే కామెంట్ చేయండి. అండ్ ఇప్పటివరకు ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి. అండ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే జల్దీ చేసేసుకోండి. అండ్ మీకోసం నేనైతే ఈ వీడియో అయితే పెడుతున్నాను. దాదాపు ఒక 1 అవర్ అయితే వస్తుంది అనుకుంటున్నాను ఈ వీడియో. సో, చూస్తున్నారు కదా! ఈ యూరోపియన్ స్ట్రీట్ ఎలా అయితే ఉంటుందో, ఈ యూరోపియన్ స్ట్రీట్ అయిపోయిన తర్వాత మనం ఎయిర్‌పోర్ట్ సైడ్‌కి అయితే వెళ్ళిపోదాము. సో, ముందైతే ఇక్కడ స్టెప్స్ ఎక్కి చూద్దాము. ఈ రియల్ స్టెప్సా లేకపోతే సెటప్ ఏసారా వేడిగుండని చెప్పేసి. దాన్ని కొడుతుంటే ఒక వుడ్ సౌండ్ లాంటిది వస్తుంది. రియల్ అయితే కాదు. వీటిని కూడా సెటప్ అయితే చేసేసారు. సో, ఒక్క యూరోపియన్ స్ట్రీట్‌ని అయితే చూసేయండి. పాస్‌పోర్ట్ లేకుండా, వీసా లేకుండా ఫారెన్‌కైతే వచ్చాను. సో, చూసారు కదా ఫారెన్ ఎలా ఉందో.
చాలా బాగుంది కదా. సో ఇదంతా రియాలిటీ ఏం కాదు, జస్ట్ సినిమాల కోసం వేసే సెట్టింగ్ అనమాట. సో మన వాళ్ళు కొన్ని కొన్ని షూట్స్ కోసం ఫారెన్ వెళ్ళలేరు కదా. సో ఇక్కడ ఈ రామోజీ ఫిలిం సిటీకి వచ్చి ఫారెన్ లొకేషన్ లాగా ఇక్కడైతే షూట్ చేశారు. ఇక్కడ చూడండి మొత్తం ఫారెన్ టైప్లో అయితే బిల్డింగ్స్ అయితే ఉన్నాయి, ఆల్రెడీ మీరు చూసేసారు కదా. దీని తర్వాత మనమైతే ఎయిర్పోర్ట్కి వెళ్తాము. సో ఎయిర్పోర్ట్ కూడా సెటప్ చేశారనమాట. సో నిజంగా ఎయిర్పోర్ట్కి వెళ్ళి అక్కడ చెకింగ్స్ అవన్నీ సెక్యూరిటీ అవంతా ఇష్యూస్ ఉంటాయి కాబట్టి ఈ రామోజీ ఫిలిం సిటీలోనే ఆ సెటప్ అనేది వేశారు. సో ఇప్పుడు మనం అయితే ఎయిర్పోర్ట్కి వెళ్ళి చూద్దాము. చాలా మూవీస్ అందులో షూటింగ్ కూడా జరిగాయి. మాక్సిమం ఎయిర్పోర్ట్ సీన్స్ అని దాంట్లో షూటింగ్ జరుగుతాయి. రీసెంట్గా సలార్ మూవీ కూడా అక్కడ కొంచెం షూటింగ్ కూడా జరిగింది. సో చూద్దాం ఆ ఎయిర్పోర్ట్ ఎలా ఉందో. చలో రండి. ఇప్పుడు ప్రెజెంట్ మనమైతే ఎయిర్‌పోర్ట్‌లో ఉన్నాము. సో, ఇది వైజాగ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ అనేది ఇక్కడైతే బోర్డ్ అయితే పెట్టారు. సో, ఎయిర్‌పోర్ట్‌లో అయితే ఎలా ఉంటుందో సేమ్ అలానే ఇక్కడ డిజైన్ అయితే చేశారు కార్ పార్కింగ్ చేసుకోవడానికి. సో, ఇక్కడ చూస్తున్నారు కదా విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ అని చెప్పి రాశారు. లోపలికెళ్ళిపోదాం మనము. లోపలికెళ్ళిపోయి ఫ్లైట్ ఉంటే ఫ్లైట్ కూడా ఎక్కేద్దాము. సో, ఇక్కడ ఏ టైప్స్ ఏ ఫ్లైట్స్ ఉన్నాయో కూడా చూద్దాము. చూస్తుంటే ఇక్కడ మొత్తం సేమ్ ఆ ఎయిర్‌పోర్ట్‌లో ఎలా ఉంటుందో అలానే సెటప్ అయితే చేశారు. ఇక్కడ కూర్చోడానికి కుర్చీలు కూడా ఉన్నాయి. అండ్ ఎయిర్‌పోర్ట్ సీన్స్ ఏదైనా ఉన్నప్పుడు ఇలాంటి సెటప్ ఇలాంటి సెటప్ మినిమమ్ అయితే ఉండాలి. సో, అలాంటి సెటప్ అయితే ఇక్కడ క్రియేట్ అయితే చేశారు. అండ్ ఇక్కడ మనము క్యాబిన్ కూడా ఉంది. సో, మనము ఆ బోర్డింగ్ క్యాబిన్ అనమాట. సో, ఇక్కడ మనం చూస్తే ఇండిగో అండ్ స్పైస్ జెట్ కంపెనీస్ అయితే ఉన్నాయి, ఫ్లైట్ కంపెనీస్. అండ్ ఎమిరేట్స్ కూడా ఉంది, ఫ్లై ఎమిరేట్స్, కింగ్ ఫిషర్ కూడా ఉంది. సో, ఇక్కడ మూవీకి తగ్గట్టు అయితే వీళ్ళైతే డిజైన్ అయితే చేసుకుంటారు. అండ్ ఇక్కడ నుంచి మనం ఫ్లైట్ ఎక్కడానికి లోపలికైతే వెళ్ళిపోవాలి. ఇక్కడ ఇండిగో ఫ్లైట్ పెద్ద బొమ్మ అయితే ఉంది. సో, ఇక్కడ నుంచి మనం కొంచెం లోపల వెళ్తే మేబీ మనకి ఫ్లైట్ ఉండే ఛాన్స్ ఉండొచ్చు. అంటే ఫ్లైట్ కూడా ఎక్కేది ఉంటుందన్నమాట. సో, మూవీస్‌లో అన్నీ ఇక్కడే షూటింగ్ చేసుకుంటారు. అండ్ నితిన్ గారి మూవీ అండ్ నిత్యా మేనన్ గారి మూవీ ఇక్కడే షూటింగ్ జరిగింది అనుకుంటున్నాను. అండ్ ఇక్కడ మనం వెల్కమ్ లాగా నమ్మసి అయితే పెడుతున్నారు. అండ్ ఇక్కడ చూడండి మనం అనుకున్నట్టుగానే ఫ్లైట్ అయితే ఉంది. సో, ఇది నిజమైతే ఫ్లైట్ అయితే కాదు, ఇది కూడా డమ్మీ ఫ్లైటే. సో, ఇక్కడ నుంచి మనం స్టెప్స్ ఎక్కిపోయి లోపల ఫ్లైట్ అయితే చూద్దాం ఎలా ఉంటుందో. అసలు నిజంగా ఫ్లైట్ ఉన్నట్టే ఉంటుందా? లేకపోతే కొంచెం మార్పులు చేర్పులు ఏమైనా చేస్తారనేది చూద్దాము. సో, ఇక్కడ నుంచి మనం కొంచెం లెఫ్ట్ తిరిగితే మనం అనుకున్న ఫ్లైట్ అయితే వచ్చేసింది. అండ్ ఈ గోడలు కూడా భలేగా పెట్టారు ఫ్లైట్ ఉన్నట్టే. ఓహ్! నిజంగా చూసారా ఇక్కడ సీట్లయితే ఎలా పెట్టారో, సేమ్ ఫ్లైట్ ఎలా అయితే ఉంటుందో అలానే పెట్టారు. సేమ్ ఫ్లైట్ లాగానే ఉందిది. సో, సీట్స్ అయితే ఒరిజినల్‌గానే ఉన్నాయి నాకు తెలిసి. సీట్స్ అయితే ఒరిజినలే. తర్వాత కూర్చొని కూడా చూద్దాము. ఆ రెక్లైనర్సో కావో కూడా చూద్దాము. సో, ఈ ఫ్లైట్ ఎక్కింది కూడా మనమే ఫస్ట్. ఇందాక నుంచి బస్ ఎక్కింది మనమే, ఫ్లైట్ ఎక్కింది కూడా మనమే ఫస్ట్. సో, చాలా మంది వెనకాలే ఉన్నారు. మనమే ముందు వచ్చి అయితే షూట్ అయితే చేసుకున్నాము. అండ్ ఇక్కడ సైడ్‌కి చూస్తున్నారా విండోస్ దగ్గర కవర్ అయితే పెట్టారు. లగేజ్ బ్యాక్‌గ్రౌండ్ ఇచ్చారు. సెటప్ ఇది ఒకటే ఓపెన్ ఉంది. బాగుందనా? బాగుందనా? నిజం బాగుంది. బాగుందనా అంటే మామూలు సెటప్. రిక్లైనర్స్ అవి, సీట్లు ఒరిజినలే. సీట్లు అయితే ఒరిజినలే. సో, అది నితిన్ మూవీ కదా. సో, నితిన్ మూవీ దీంట్లోనే షూట్ చేశారు. చూడండి మామూలు సెటప్ కాదు. సో, ఈ మూవీ ఇక్కడే షూట్ చేశారు.
ఈ ఫ్లైట్ అంతా చూసి ఎక్స్‌ప్లోర్ చేసిన తర్వాత మనకైతే బస్ అయితే బోర్డింగ్ పాయింట్ దగ్గర రెడీగా ఉంటుంది మనల్ని తీసుకెళ్ళిపోవడానికి. సో, ఇక్కడ నుంచి మనం నెక్స్ట్ పాయింట్‌కైతే వెళ్ళిపోబోతున్నాము. సో, ఇక్కడైతే మనం బస్ ఎక్కిపోయాం. ఆల్రెడీ చాలా మంది ఎక్కిపోయారు. అండ్ మనం లాస్ట్ సీట్ తీసుకుందాం. అది కూడా విండో పక్కన సీటు. ఎందుకంటే మనము వ్యూని అంటే సీనరీని కవర్ చేయొచ్చనమాట. సో, ఇక్కడైతే కూర్చుండిపోదాం మనమైతే. इस जगह को विशाखापट्टनम इंटरनेशनल एयरपोर्ट के जैसे बताना था और इस जगह को हाईवेज के जैसे बताते हैं मूवीज में. द लैम्प होल्डर्स आर रिप्लेस्ड विद द साइन बोर्ड्स ओवर देयर. लैम्प होल्डर्स को हटा के साइन बोर्ड्स लगाए जाते हैं एंड माइलस्टोन्स लगाते हैं. देन ही विल शो इट एज हाईवेज इन द मूवी. And from there you have to board your next bus, next connecting bus, which will take you to Bahubali. And now we are entering into the most wanted place. अभी जा रहे हैं अभी. Most wanted place, can you guess which is that? Central Jail, exactly. Without any crime. చిరుత మూవీ. Look at your right side देखिए सभी. Right side చూడండి. फर्स्ट वाला इंट्रोगेशन सीन, सेकंड वाला हैंगिंग सीन, थर्ड वाला जजमेंटल सीन. शूटिंग के समय डमीज आर रिप्लेस्ड विद एक्टर्स ओवर देयर. शूटिंग के समय डमीज एक्टर्स के साथ रिप्लेस किया जाता है. शूटिंग करा जाता है. राइट साइड देखिए, आप सभी राइट साइड फॉरवर्ड में देखिए. तेरे नाम मूवी में सलमान सर का मेंटल हॉस्पिटल. एंड लेफ्ट साइड देखिए सभी, लेफ्ट साइड देखिए. दृश्यम मूवी डेड बॉडी हाइडिंग सीन, पुलिस स्टेशन. సెంట్రల్ జైల్ చూసిన తర్వాత మనల్ని బస్ అయితే భాగవతం సెట్ దగ్గర అయితే డ్రాప్ చేస్తుంది. సో, ఈ భాగవతం సెట్‌లో మనము ఎగ్జాక్ట్‌గా భాగవతంలో ఎలా అయితే జరిగాయో, సో ఎవరైతే ఉన్నారో ఇంపార్టెంట్ మెయిన్ క్యారెక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి బొమ్మలు ఇక్కడైతే ఉంటాయి. ఈ భాగవతం సెట్‌లో అయితే ఉంటాయి వాళ్ళందరివి. సో మనమైతే ఇప్పుడు భాగవతం దగ్గరికి వచ్చాము. భాగవతం సెట్ ఎలా ఉంటుంది, అసలు ఎలా జరిగింది అనేది. సో ఇక్కడ నుంచి మనం ఎంట్రీ అనమాట. సో ఇక్కడ నుంచి ఒక్కొక్కటి మెల్లగా చూసుకుంటూ వెళ్దాం. ఈ మైథలాజికల్ భాగవతం సెట్‌లో చాలా నిజంగా ఉన్నట్టయితే ఉంటాయి. అండ్ ఆ భాగవతంలో ఎవరైతే మెయిన్ క్యారెక్టర్స్ ఉన్నారో ఇక్కడ సైడ్‌కైతే వాళ్ళ బొమ్మలైతే ప్లేస్ చేసి ఉంటాయి. అండ్ మీరు ఆ ఫ్రేమ్స్ కూడా చూడొచ్చనమాట. సో, ఎవరెవరు ఉన్నారో గూడా మీరిక్కడ చూసుకుంటూ వెళ్ళొచ్చు. అండ్ మీతో పాటు ఎవరైనా మీ ఓల్డ్ ఏజ్ మీ మదర్స్ కానీ, మీ ఫాదర్స్ గానీ వచ్చినప్పుడు గానీ అండ్ వాళ్ళు చిన్న పిల్లలకి ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి గూడా చాలా బాగా యూజ్ అవుతుంది. సో, ఆ ఫోటోల బొమ్మలు చూపించుకుంటూ మంచిగా ఎక్స్‌ప్లెయిన్ గూడా చేయొచ్చు. సో, ఇక్కడ నుంచి మనం కొంచెం ముందుకెళ్ళిపోగానే మనకసలు రియల్ సెట్ అయితే కనిపిస్తుంది. సో, చూస్తున్నారు గదా! ఈ సెట్ ఎలా కనిపిస్తుందో నాకు చాలా బాగా అనిపించింది ఈ సెట్ అయితే, ఈ భాగవతం సెట్. చూడండి ఒక లెఫ్ట్ సైడ్‌లో సో, నిజంగా అక్కడ కూర్చొని అందరూ మాట్లాడుతున్నట్టు నిజంగా ఉంది. అక్కడ మీకు శ్రీకృష్ణుడు భగవానుడు అయితే కనిపిస్తాడు. అండ్ వీళ్ళ ఫేసెస్ చూస్తున్నారా? అటు ఇటు తలకాయలు కూడా కదులుతున్నాయి. మీరు క్లియర్‌గా అబ్జర్వ్ చేయండి. వాళ్ళ ఫేసెస్ అన్నీ కదులుతూ ఉంటాయి. ఆ హెయిర్ గాని, ఆ బియర్డ్ గాని, ఆ కిరీటం గాని, ఆ వస్త్రధారణ గాని, ఆ బట్టలు గాని సేమ్ అప్పట్లో ఎలా ఉండేదో సేమ్ అలానే ఇక్కడైతే ఈ సెటప్‌నైతే క్రియేట్ అయితే చేశారు. నాకు చాలా బాగా నచ్చింది ఇది. మీరు ఫోన్‌లో గాని, టీవీలో గాని ఇలా చూస్తున్నారు కాబట్టి ఇలా అనిపిస్తుంది. కానీ డైరెక్ట్‌గా చూసుంటే మాత్రము చాలా అంటే చాలా బాగుంటుంది. అయినా కూడా నేను ఫోన్‌లో ఏ మాత్రం క్లారిటీ తగ్గకుండా అయితే మీకైతే చూపిస్తున్నాను. చూస్తున్నారు గదా! ఇలాంటి స్ట్రక్చర్ గాని, ఇలాంటి ఆర్కిటెక్చర్ గాని మనం కొన్ని టెంపుల్స్ అయితే చూస్తా ఉంటాము. సో, అలాంటి డిజైన్ చాలా బాగా అయితే చక్కగా అయితే డిజైన్ చేసేది ఇక్కడ పెట్టారు. సో, అటు సైడ్ ఒక మీటింగ్ పాయింట్ లాగుంది. ఇటు సైడ్ ఒక మీటింగ్ పాయింట్ లాగైతే పెట్టారు. సో, ఇక్కడ చూస్తున్నారు గదా! ప్రతి ఒక్క విగ్రహం గాని, ప్రతి ఒక్క మనుషులు నిజంగానే కూర్చున్నట్లయితే అనిపిస్తుంది చూడండి. అండ్ చిన్న పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళు మనుషులే అని చెప్పేసి నమ్మేస్తారు. సో, వాళ్ళ ఫేసులు కూడా చాలా బాగా కదులుతున్నాయి. చాలా అంటే చాలా పర్ఫెక్ట్‌గా, బ్యూటిఫుల్‌గా అయితే డిజైన్ చేశారు. సో, ఈ భాగవతం సెట్ అయిపోయిన తర్వాత మనమైతే రైల్వే స్టేషన్ సెట్ దగ్గరికైతే వెళ్ళిపోతాము. సో, సినిమాల్లో రైల్వే స్టేషన్ సీన్స్ ఏమన్నా ఉంటే అవి ఇక్కడే షూట్ చేశారనమాట. చూసారా సెటప్ అంతా ఎలా ఉందో? అక్కడ బొమ్మలు కూడా కదులుతున్నట్టు నిజంగా ఎలా అయితే భాగవతంలో అక్కడ మనుషులైతే ఉన్నారో, ఆ దేవుళ్ళైతే ఉన్నారో నిజంగా కదులుతున్నట్టయితే కనిపించింది కదా! సో, నాకైతే చాలా బాగా నచ్చింది. ఆ ఆర్కిటెక్చర్ కూడా అంతా ప్రతి ఒక్కటి అప్పట్లో ఎలా ఉండేదో సేమ్ అలానే డిజైన్ అయితే చేశారు. చాలా అంటే చాలా బాగుంది. నాకు చాలా బాగా నచ్చింది. సో, దీని తర్వాత మనమైతే
రైల్వే స్టేషన్కి వెళ్ళబోతున్నాము. సో చాలా మూవీస్ ఇక్కడ షూటింగ్ జరిగాయి. అండ్ అత్తారింటి దారేది క్లైమాక్స్ కొంచెం సీన్స్ అండ్ చాలా మూవీస్లో రైల్వే స్టేషన్ సీన్స్ ఏమైనా ఉంటే అవి కూడా ఇక్కడే షూటింగ్ జరుగుతాయి అనమాట. సో అదైతే మనం చూద్దాము. సో లేట్ చేయకుండా వెళ్ళిపోదాం. సెటప్ అయితే మామూలుగా లేదు. సో ఇక్కడ ఇదేమో మదనపల్లి రైల్వే స్టేషన్ అని ఉంది, అటు సైడ్ ఏమో రేణిగుంట జంక్షన్ అని చెప్పేసి ఉంది. సో ఇది వాళ్ళకి మూవీకి తగ్గట్టు అయితే మార్చుకుంటారు నేమ్స్ అనుకుంటున్నాను నేనైతే. సో ఇక్కడ జమ్ము తావి అని కూడా చెప్పేసి పైన రాసి ఉంది అనమాట. సో ఈ సెటప్ అయితే చూడండి. మీరు ఈ రైల్వే స్టేషన్ సెటప్ని ఏ మూవీస్లో చూసారో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. నాకు తెలిసి ఇది అత్తారింటికి దారే మూవీలో కూడా ఉంటుంది, మ్యాక్సిమం ఉంటుంది. ఇది అలానే అనిపిస్తుంది అత్తారింటి దారే మూవీలో ఉన్నట్టు. సో ఇలా కింద టైర్లు చూసారా, వాటికి కింద ఏ ట్రాక్ లేకుండా టైర్లు అయితే ఉన్నాయి రైల్వే బోగీకి. సో ఇక్కడ టికెట్ కౌంటర్ అనమాట, స్టేషన్ మాస్టర్ ఉండే టికెట్ కౌంటరు. చూద్దాం రండి ఒకసారి. ఇగో ఈ రైల్వే స్టేషన్ మాస్టర్ది ఇదైతే రూమ్ ఉంది. దాని తర్వాత ఇక్కడ మనకి లగేజ్ అదంతా వెయిట్ చేసేది ఉంటుంది కదా, వెయింగ్ మిషన్. సో ఇక్కడ ఉందన్నమాట. సో నేను నిలబడతాను, ఇది పని చేయట్లేదు. సో ఇక్కడ మనకి రైల్వేస్ ఏమేమి ఉన్నాయి చూడండి. సికింద్రాబాద్, నల్గొండ, మిర్యాలగూడ, నడికోడ, సత్తెనపల్లి, గుంటూరు, మంగళగిరి, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట్, కాకినాడ టౌన్, కాకినాడ పోర్ట్ అనమాట. సో ఈ అరైవల్ ఇక్కడ రాసిన టైమింగ్ అండ్ డిపార్చర్ ఇక్కడ టైమింగ్ రాసి ఉంది. సో ఇలా జస్ట్ రాసినాయి అన్నమాట. ట్రైన్ ఏం రాదు, ట్రైన్ ఏం పోదు. సో ఈ ట్రైన్ చూస్తే హైదరాబాద్ టు తిరుపతి అని చెప్పేసి ఇక్కడ రాసి ఉంది, అక్కడేమో వెంకటాద్రి ఎక్స్ప్రెస్ అని చెప్పేసి రాసింది. సో ఇది హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్ళే రైల్వే స్టేషన్ అనమాట, రైలు. సో మీరు ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఇక్కడికి వచ్చి వెళ్ళిపోండి. సో ఒకసారి మనం ఎక్కి కూడా చూద్దాం లోపల ఎలా ఉంది. మనం ఈ రైల్వే స్టేషన్లో ఉన్న రైలు ఇంజన్ పార్ట్ ఉన్న బోగిని అయితే ఎక్కబోతున్నాము. సో ఎక్కి చూద్దాము అక్కడ ఏమేమి క్లారిటీగా ఉన్నాయో, అసలు నిజంగా ఉందో సెటప్ అయితే చేశారు. సో ఈ ముందు ఇంజన్ పార్ట్ చాలా గట్టిగా అయితే ఉంది, చాలా బాగుంది కూడా. సో ఇక్కడైతే కొంచెం అటు సైడ్ పాటలు పెడుతున్నారు, అదైతే నేను పెట్టలేదు, కాపీరైట్ పడుతుందని చెప్పేసి. అండ్ ఆ పాటలు నేనైతే ఇక్కడ డ్యాన్స్ కూడా వేస్తున్నాను. సో నాకు సింక్ అయిపోయింది ఆ మ్యూజిక్ తోటి. అండ్ ఇక్కడ మనం బయట నుంచి ఎక్కాము కదా, ఒకసారి లోపల కూడా వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుందో. ఇక్కడ ఈ రైల్వే స్టేషన్ మొత్తం చూసుకున్న తర్వాత, ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత మనకైతే బస్ పాయింట్ అయితే వస్తుంది ఈ రైల్వే స్టేషన్ దగ్గర. సో ఆ నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే మనం చూసేది మీరు ఎంతగానో వెయిట్ చేస్తున్న బాహుబలి సెట్. సో ఇది ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత బస్ వచ్చేసి బస్ ఎక్కేసి మనం అది కూడా ఎక్కేసి వెళ్ళిపోతాము. అండ్ ఇప్పుడైతే మనము ట్రైన్ బోగి లోపలికి లోపలికి. సో ఇక్కడ చూడండి ఎలా ఉన్నాయో, ఇక్కడ మొత్తం అయితే సేమ్ ఎలా అయితే ఇంజన్లో ఉంటాయో వైరింగ్ కానీ సిస్టమ్ కానీ ఎలా అయితే క్రియేట్ ఉంటాయో, సో అలానే ఇక్కడ సేమ్ అయితే ఉన్నాయి. సో చాలా బాగా అనిపించింది నాకైతే ఈ సెటప్ అంతా. అండ్ చాలా మూవీస్ కూడా వాళ్ళు ఎక్కువ దూరం వెళ్ళకుండా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ రామోజీ ఫిలిం సిటీకి వచ్చేసి హాయిగా ప్రశాంతంగా షూటింగ్ అయితే చేసేసుకుంటారు. అండ్ ఇక్కడ చూడండి, అండ్ పైన కూడా మనం బయటకి అయితే వెళ్ళిపోతున్నాము. అండ్ ఇక్కడ మనకి సిటీ జంక్షన్ సిటీస్ కూడా ఉన్నాయి. ఇక్కడ కర్నూలు సిటీ అని చెప్పేసి అయితే రాసి ఉంది. అండ్ టికెట్ కౌంటర్స్ కూడా రాసి ఉన్నాయి. అండ్ ఈ రైల్వే స్టేషన్కి ఇదే ఎంట్రీ లాగా ఉంది. సో అటు సైడ్ నుంచి అండ్ ఎంట్రీ సీన్స్ ఏమైనా ఉంటే ఇక్కడ నుంచి షూట్ చేస్తారు. అండ్ నేను చెప్పాను కదా మనకి బస్సెస్ కూడా వస్తాయని చెప్పేసి. అండ్ ఈ బస్సెస్ మాత్రం ఆన్ టైం అయితే మెయింటైన్ చేస్తున్నాయండి. చాలా టైంకి అయితే బస్సెస్ వస్తున్నాయి. ఇలా బస్ పోయిందో లేదో ఇంకో బస్ ఆల్రెడీ రెడీగా ఉంటుంది. మనం ఇంకా ఈ రైల్వే స్టేషన్ సెటప్కి బాయ్ చెప్పే టైం వచ్చేసేసింది. సో బస్ ఎక్కేసేసి ఈ రైల్వే స్టేషన్కి బాయ్ చెప్పేద్దాం మనమైతే. మనం ఇప్పుడు రామోజీ ఫిలిం సిటీలో లోపల ఎక్కడో ఉన్న బాహుబలి సెట్ లోపల దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడికి రాగానే మనకి గోడల మీద బాహుబలి సినిమాలో ఉన్న మెయిన్ సీన్స్ అయితే ఏవైతే ఉన్నాయో వాటిని గోడ మీద అయితే ఒక పెద్ద ఫొటోస్ లాగైతే పెట్టేశారు. సో చూసారు కదా ఎంత బాగున్నాయి. ఇవన్నీ చూస్తుంటే మెయిన్ సీన్స్ లాగా అనిపిస్తున్నాయి. సో బస్ ఇప్పుడే మమ్మల్ని దింపింది. మేమైతే ఇప్పుడు బాహుబలి సెట్ దగ్గరికి వచ్చాము. ఇక్కడ గోడల మీద అన్ని బాహుబలిలో మెయిన్ సీన్స్ ఏవైతే ఉన్నాయో సో వాటన్ని ఫొటోస్ అయితే ఇక్కడ గోడల మీద అయితే పెట్టారు. మనం ఇక్కడ లోపలికి ఎంటర్ అవుతున్నప్పుడే ఇక్కడ మాహిష్మతి సామ్రాజ్యానికి సంబంధించిన ఒక డిజైన్ అయితే ఓవర్ వ్యూగా అయితే ఇక్కడైతే కనిపిస్తుంది. సో అందరూ ఫస్ట్ లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు ఈ డిజైన్ అయితే చూసి సో మాహిష్మతి సామ్రాజ్యం ఇలా ఉంటుందా అని చెప్పేసి అయితే చూసుకొని అయితే లోపలికి అయితే వెళ్తారు. చూస్తున్నారు కదా ఈ మాహిష్మతి సామ్రాజ్యం యొక్క డిజైన్ ఎలా అయితే
ఏదైతే ఉందో అసలు డైరెక్టర్ ఎంత క్లారిటీగా ఎంత క్లియర్‌గా అయితే దీన్ని క్రియేట్ చేశారో చూడండి. సో, అంత బాగా అయితే అనిపించింది. దీని లోపలికి వెళ్ళడానికైతే వీలు లేకుండా కొంచెం చుట్టూ గ్రిల్ లాగైతే పెట్టారు. దానికి ఆపోజిట్‌లో 'బాహుబలి' సినిమాలో యూజ్ చేసిన పెద్ద పెద్ద డోర్‌లైతే ఉన్నాయి. సో, ఇవి నిజమైన డోర్‌లైతే గావు. సినిమా కోసం వాడిన సెటప్ లాంటి డోర్స్ అన్నమాట. సో, వీటిని చూసుకుంటా ముందుకైతే వెళ్ళిపోదాము. అక్కడ చూస్తుంటే మనకు ఒక పెద్ద గంటలాగైతే కనిపిస్తుంది. సో, మూవీలో దీన్ని గంట కొట్టే సీన్స్ లాగైతే దీన్ని యూజ్ చేసుకుంటారనుకుంటా. లోపలికెళ్ళి చూద్దాము ఒక గంట ఉందో లేదో. తీస్తే లోపలైతే ఏం లేదు. ఒక చైన్ ఒకటి వేలాడుతూ కనిపించింది. సో, ఇవన్నీ కూడా మూవీలో యూజ్ చేశారనమాట. అండ్ అక్కడ మనకి లోపలికి ఎంటర్ అవ్వడానికి పెద్ద ద్వారం అయితే కనిపిస్తుంది. సో, ఆ ద్వారం దాటిన తర్వాతే మనకొక 'బాహుబలి' సామ్రాజ్యం, మాహిష్మతి సామ్రాజ్యం కనిపిస్తుంది. సో, మనమైతే మాహిష్మతి సామ్రాజ్యం లోపలికి ఎంటర్ అవుతున్నాము. నాకైతే గూస్ బంప్స్ వస్తున్నాయి. సో, ఎప్పటినుంచో ఈ మాహిష్మతి సామ్రాజ్యాన్ని చూద్దాము, మీకు కూడా చూపిద్దాం అని చెప్పేసి అనుకున్నాను. ఫైనల్‌గా అయితే ఇవాళ కలిసింది. లోపలికి ఎంటర్ అవుతున్న పెద్ద పెద్ద ఏనుగులు, సెటప్‌లు ఏనుగులైతే కనిపించాయి. చూస్తున్నారు కదా! ఎంత పెద్దగున్నాయి ఏనుగులు. దాని తొండం, దాని దంతాలు గాని చాలా పెద్దగా ఉన్నాయి. సో, అక్కడ మనుషులు నిలబడితే చూడండి వాటి కాలంతా కూడా లేరు. చూస్తున్నారు కదా! దాని కాలు సగం కూడా ఉన్నారు మనుషులు ఆ హైట్‌లో. సో, అంత పెద్దగా అయితే ఏనుగుల్ని క్రియేట్ చేశారు. చాలా చాలా అంటే చాలా పెద్దగా ఉన్నాయి ఈ మాహిష్మతి సామ్రాజ్యంలో ఏనుగులనేవి. అండ్ ఇక్కడ మూవీలో యూజ్ చేసిన బాణం అయితే ఉంది. మనం కూడా దీన్ని ఒకసారి ట్రై చేసి చూద్దాం. 'మణిబంధం బహిర్ముఖం నాద్వే ధ్వజ' అను డైలాగ్ చెప్పుకుంటూ ఇక్కడ బాణాలైతే వేస్తారు. అమరేంద్ర, బాహుబలి అని దేవసేన కలిసి. ఆ బాణాన్ని ఎంత ట్రై చేసినా కూడా ముందుకైతే కదలలేదు. అలాగే స్టిక్ అయిపోయి ఉందన్నమాట. సో, అక్కడ నుండి మనం ఇంకొంచెం ముందుకెళ్ళిపోదాం. ఇక్కడ కొంచెం ముందుకొస్తే సేమ్ బయట చూసినట్టుగానే ఇక్కడ ఒక పెద్ద డోల్ అయితే కనిపించింది. సో, దీన్ని అందరూ వచ్చి జనాలు కొడుతూ ఉన్నారు. సౌండ్ వస్తదో రాదో అని చెప్పేసి అదైతే సౌండ్ రావట్లేదు. అండ్ దీని పక్కనే కూడా ఇంకొక డోల్ లాగైతే ఉంది. సో, మూవీలో యూజ్ చేసిన డోల్‌లైతే ఇక్కడ అన్ని పెట్టేశారు. మూవీకి సంబంధించినయన్నీ. చూస్తున్నారు కదా! ఎంత పెద్దగున్నాయో ఆ ఏనుగులు గూడా. సో, ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్తే అక్కడ మనకి ఒక వాటర్‌లో ఉన్నట్టు మొసళ్ళైతే కనిపిస్తున్నాయి. దాని మీద చిన్న పిల్లలు గూడా కూర్చున్నారు. సో, ఇవి కూడా మూవీలో సెటప్ లాగా మూవీ కోసం క్రియేట్ చేసిన మొసళ్ళే. సో, చూస్తున్నారు కదా! నిజమైన మొసళ్ళు ఎలా అయితే ఉంటాయో సేమ్ అలానే ఉన్నాయి. సో, ఇక్కడ నుంచి మనం ఇంకొంచెం ముందుకెళ్ళిపోతే ఇక్కడ మనకి ఒక శివలింగం కనిపిస్తుంది వాటర్‌లో ఉన్నట్టు. సో, ఆ శివలింగం మీద నిత్యాభిషేకం లాగా వాటర్ పడుతూనే ఉన్నాయి చూడండి. సో, ఒక 24 అవర్స్ అభిషేకం లాగా జరుగుతూనే ఉంటుంది ఆ శివుడికి. సో, ఇక్కడ మూవీలో యూజ్ చేసిన ప్రతి ఒక్కటి ఇక్కడే ఉన్నాయి. చూస్తున్నారు కదా! ఎంత పెద్దగుంది ఈ 'బాహుబలి' మాహిష్మతి సామ్రాజ్యము. ప్రతి ఒక్కటి క్లియర్‌గా ఒక టూర్ లాగా వెళ్లైతే ఎక్స్‌ప్లోర్ చేద్దాము. ప్రతి ఒక్కటి వాడదాము. సో, మనం ఎప్పుడైతే సినిమాలో యూజ్ చేసి, వాళ్ళు యూజ్ చేసి పట్టుకున్నవైతే మనం కూడా దగ్గరే ఉండి వాటిని ట్రై అయితే చేద్దాము ఎలా ఉంటాయని చెప్పేసి. ఇక్కడ చూస్తే మనకి దేవసేన బంధించిన ప్లేస్ లాగైతే కనిపిస్తుంది అనుష్క గారిని. ఇక్కడ ఒక పెద్ద స్టాచ్యూ లాగా ఒక విగ్రహం కూడా ఉంది. సో, అలాగే నిలబడి ఉంది. పాపం ఎండకి ఎండుకుంటూ, వర్షానికి తడుసుకుంటూ పాపం ఇలానే ఉండిపోతుంది. సో, ఇలా ఇక్కడ ఈ దేవసేన విగ్రహం అయితే ఉంది స్టాచ్యూ లాగా. సో, మనం కూడా దేవసేనకి పెట్టిన సంకెళ్ళైతే పట్టుకుందాము. మనల్ని కూడా బంధించినట్టు. సో, దేవసేన కొంచెం పక్కన తోడుగా ఉన్నట్టు, దేవసేన ఒక్కతే ఫీల్ అవ్వకుండా. సో, దేవసేన ఏం భయపడకండి. నేను కూడా మీకు తోడున్నాను. పక్కనే ఏదైనా జైలుంటాయి చూడండి. నేను గూడా కాసేపు ఉంటానక్కడ. సో, దేవసేనకి అలా ధైర్యం జెప్పేసి నేను గూడా దేవసేన ఉన్న జైలు లోపలికి వెళ్దామని ఫిక్స్ అయిపోయి అక్కడే చూస్తున్నారు గదా! పక్కనే ఆ జైలు కూడా ఉంది. చాలామంది అక్కడికొచ్చి ఫోటోలు గూడా దిగి ఎళ్తున్నారు. సో, మనం ఎప్పుడైతే దేవసేన ఉన్న జైలు లోపలికైతే వెళ్ళబోతున్నామో, సో, లోపలికెళ్ళాలంటే కొంచెం వంగైతే వెళ్ళాలి. సో, చుట్టూ గ్రిల్స్ అయితే ఉన్నాయి. లోపల సినిమాలో దేవసేన బయటికి రాకుండా గ్రిల్స్ పెట్టినట్టయితే, లోపల గూడా మనకి సంకెళ్ళైతే కనిపిస్తున్నాయి. దేవసేనకి బంధించిన సంకెళ్ళైతే. సో, ఇక్కడే దేవసేన, అనుష్క గారైతే సినిమాలో 'బాహుబలి' సినిమాలో బంధించినట్టయితే లొకేషన్ అయితే కనిపిస్తుంది. అండ్ ఇక్కడ నుంచి మనం కొంచెం ముందుకెళ్తే ఇక్కడ ఒక శివలింగం కనిపిస్తుంది. ఇక్కడే ప్రభాస్ గారు విభూది చెస్ట్ మీద ఇట్లా కొట్టుకున్నట్టయితే ఒక సినిమాలో ఒక సాంగ్‌లో అయితే చూపిస్తా ఉంటారు. సో, అదే ఇది. సో, దానికి మొత్తం విభూది రాసి ఉంటుందన్నమాట వైట్ కలర్‌లో. అండ్ ఇంకొంచెం ముందుకెళ్తే మనకక్కడ మెట్లు కూడా కనిపిస్తున్నాయి. చాలామంది అక్కడ ఒక శివలింగం ఎత్తుతున్నట్టు కనిపిస్తున్నారు. ఆ సినిమాలో ఒక సాంగ్‌లో 'ప్రభాస్' అన్న ఆ శివలింగాన్ని ఎత్తుకుంటాడు. సాంగ్ గూడా వస్తుంది. ఎవ్వడంట నిన్ను ఎత్తుకుంది. సో, ఆ సాంగ్‌లో ఎత్తిన శివలింగం అయితే ఇక్కడైతే ఉంది. సో, చాలామంది దాన్ని ఎత్తడానికి ట్రై చేస్తున్నారు. చూస్తుంటే చాలా బరువున్నట్లయితే అనిపిస్తుంది. ఇక్కడ చూసారా సినిమాలో యూజ్ చేసిన గంటలు గూడా కనిపిస్తున్నాయి. ఈ శివలింగాన్ని నేను గూడా ఎత్తాను. కింద సపోర్ట్‌గా పట్టుకోవడానికైతే ఏం లేదు. సో, నాకైతే కొంచెం బరువున్నట్టయితే అనిపించింది ఈ శివలింగము. సో, చాలామంది ఎత్తడం వల్ల అది కొంచెం డ్యామేజ్ అయిపోయింది. ఇక్కడ చూసారా సినిమాలో యూజ్ చేసిన రథం అయితే ఉంది. ఈ రథాన్ని ఎంత క్లియర్‌గా డిజైన్ చేశారంటే, దాంట్లో నిజంగా రథం ఉండేటట్టు దానిపైన విగ్రహాలు కూడా చాలా క్లియర్‌గా అయితే కనిపిస్తున్నాయి. నిజంగా ఆ విగ్రహాలు ఉన్నాయే అన్నట్టు అనిపిస్తుంది. అండ్ దీన్ని లాగడానికి కూడా చాలామంది అయితే అక్కడ ట్రై చేస్తున్నారు. సో, ఇక్కడి నుంచే ప్రభాస్ అన్న రథాన్ని లాగుతూ ఉంటారు. మధ్యలో శివగామి రమ్యకృష్ణ గారైతే
వెళ్తూ ఉంటారనమాట. ఒక సాంగ్‌లో గూడా ఇది మీకు కనిపిస్తుంది. సో, ఇదైతే చాలా క్లియర్‌గా చాలా స్ట్రాంగ్‌గా ఉంది. ఇదొక ఐరన్‌తో చాలా బాగా అయితే డిజైన్ చేశారు. మనం లోపలికెళ్ళిపోయి చూద్దాము. చూస్తున్నారు కదా! చుట్టుపక్కల డిజైన్స్, ఆ సింహాలు, ఆ గుర్రాలు అండ్ దేవి దేవతా మూర్తులు గాని, అండ్ చాలా అయితే క్లియర్‌గా ఉన్నట్టయితే ఉన్నాయి. లోపల చూసారు కదా! ఐరన్‌తోని ఎంత బాగా, ఎంత స్ట్రాంగ్ అయితే దీన్ని డిజైన్ చేశారో, చాలా బాగా డిజైన్ చేశారు. ఇక్కడ మీకు ఆల్రెడీ చెప్పాను కదా! ఎంత డిజైన్‌గా, ఎంత క్లియర్‌గా బొమ్మలైతే ఉన్నాయో, సో, చాలా బాగా అయితే దీన్నైతే డిజైన్ చేశారు. సో, చూసారు కదా! ఎంత పెద్ద హైట్ ఉందో ఈ రథం అనేది. చాలా అంటే చాలా బాగా క్రియేట్ చేశారు. ఆ ఆర్ట్ డైరెక్టర్ గాని, మూవీ టీమ్ గాని చాలా బాగా అయితే ఉంది. అండ్ ఇక్కడ నుంచి కొంచెం ముందుకొస్తే ఒక సింహాసనం లాంటిది కనిపిస్తుంది. సో, ఈ సింహాసనము మూవీలో గూడా ఉంటుంది. మీకు ఆల్రెడీ మూవీ చూస్తే ఈజీగా అర్థమైపోతుంది. ఈ సింహాసనం చుట్టుపక్కల 2 సింహాలైతే ఉన్నాయి. సో, ఈ సింహాసనం మీద కూర్చొని కొన్ని సీన్స్ అయితే ఉంటాయి. సో, దీని పక్కనే మనకి దున్నపోతులు, రానా గారు బల్లాల దేవ దున్నపోతులు యుద్ధం చేసే సీన్ అయితే ఏది ఉందో అది ఇక్కడే షూటింగ్ అయితే జరిగింది. సో, యాక్చువల్‌గా సినిమాలో ఒక దున్నపోతే ఉండేది. సో, టూరిస్టులు పబ్లిక్ అందరూ వస్తారు కాబట్టి 2, 3 దున్నపోతులు ఇక్కడైతే పెట్టారు. సో, ఈ దున్నపోతులనే రానా గారు, బల్లాల దేవ గారు ఇట్లా కొట్టి మరి వాటిని పడేస్తారు. సో, నేను కూడా ట్రై చేశాను. ఎంత ట్రై చేసినా ఇదైతే కదలట్లేదు. చాలా బలంగా అయితే దీన్నైతే పెట్టారు. చూస్తున్నారు కదా! ఎంత బలంగా అయితే ఉందో. లాస్ట్‌కి దీని నెత్తి మీద గుద్దాను. అయినా కూడా అదేం కదలలేదు. అండ్ ఇక్కడ నుంచి కొంచెం మనం ముందుకెళ్ళిపోతే మనకి సినిమాలో కనిపించే ఒక పెద్ద 6 గుర్రాలైతే కనిపిస్తాయి. ఈ గుర్రాలైతే ఇక్కడున్న మహేష్మతి రాజ్యంలో చాలా హైట్ కనిపిస్తున్నాయి. ఇక్కడ మీకు వీడియోలో ఇట్లా కనిపిస్తున్నాయి కానీ డైరెక్ట్‌గా మీరు చూస్తే ఈ గుర్రాలైతే చాలా హైట్‌లో అయితే ఉన్నాయి. చూస్తున్నారు కదా! ఇటు 3 గుర్రాలున్నాయి. అటు సైడ్ ఇంకో 3 గుర్రాలైతే ఉన్నాయి. టోటల్‌గా 6 గుర్రాలైతే ఇక్కడ ఉన్నాయి. ఇదే ప్లేస్‌లో సినిమాలో అమరేంద్ర బాహుబలి సైన్యాధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం అయితే చేశాడు. నేను కూడా చేశాను. అమరేంద్ర బాహుబలి అను నేను అశేషమైన మాహిష్మతి ప్రజల ధన మాన ప్రాణ సంరక్షకుడిగా, మహారాజు బల్లాల దేవుడు సర్వ సైన్యాధ్యక్షుడిగా అహర్నిశలు అప్రమత్తుడనై విధి నిర్వహణలో ప్రాణ త్యాగానికైనా వెనకాడబోనని రాజమాత శివగామిదేవి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఈ గుర్రాలను దాటి మనం ఇంకొంచెం ముందుకెళ్ళిపోతే ఈ మూవీలో యుద్ధం కోసం వాడిన ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో అది కనిపిస్తుంది. మళ్ళీ ఇక్కడ ఇంకో డోల్‌నైతే పెట్టారు. సో, దీని పక్కనే మనకి మూవీలో కాళీమాత సో, ఉరకలేస్తున్న నా రక్తాన్ని నేను బలిస్తానని చెప్పేసి అమరేంద్ర బాహుబలి తన చేతినైతే కోసుకొని పెడతారు కదా! సో, ఆ సీన్ మీకు ఆల్రెడీ గుర్తుండే పోతుంది. సో, ఆ కాళీమాతే ఇక్కడ ఉంటుంది. సో, ఇక్కడ నుంచి మనం ఇంకొంచెం ముందుకెళ్ళిపోతే మనకి బిజ్జల దేవ ఉండి ఒక బైనాక్యులర్ లాగా చూస్తారు కదా! అదైతే మనకు కనిపిస్తుంది. సో, చూసారు కదా! ఇదే అది. ఇక్కడ నుండే చూస్తారనమాట. ఇదైతే నిజమైతే కాదు. సో, ఇక్కడ ఎంత బాగా యాక్ట్ చేశారో చూడండి. ప్రొఫెషనల్ యాక్టింగ్ అంటే ఎలా ఉంటుంది? ఇది చూస్తే మొత్తానికి ఫేకే. కానీ సినిమాలో నిజంగా ఏదైతే ఉందో అది నిజంగా ఉంటే మనం ఎలా అయితే చూస్తామో సేమ్ అలానే చూస్తున్నట్టే వీళ్ళైతే యాక్టింగ్ చేశారు. సో, అదే నార్మల్ యాక్టింగ్‌కి, ప్రొఫెషనల్ యాక్టర్స్‌కున్న తేడా అంటే అదే. చూస్తున్నారు కదా! ఇదంతా ఫేక్ డమ్మీయే. సో, ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా! 'బాహుబలి' సినిమాలో బల్లాల దేవుడి యొక్క రథం అక్కడ ఫ్యాన్ కనిపిస్తుంది కదా! ఆ ఫ్యాన్ ఉంటే చాలామంది శత్రువులు ఎవరైతే ఉన్నారో ఆ ఫ్యాన్‌కి తగిలిపోయి చనిపోతారు. సో, ఇక్కడ నుండే తను యుద్ధానికైతే వెళ్తారనమాట. సో, అదే మనమైతే ఎక్కాము. సో, చాలా బాగా అనిపించింది. కాకపోతే కదిలితే బాగుండనిపించింది. సో, ఈ వెహికల్ మీ దగ్గరుంటే ఏం చేస్తారో, ఎలా తీసుకెళ్తారో కామెంట్ బాక్స్‌లో అయితే కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా! సినిమాలో యుద్ధానికి వాడే ఎక్విప్‌మెంట్ అనమాట. సో, దీన్ని కదులుతా ఉంటే అది మొత్తము ఆ తాడు మొత్తం లాగేసుకొని సడెన్‌గా వదిలేస్తే పెద్ద పెద్ద గుండ్లు అనేది అవతల సైనికుల మీదైతే శత్రువుల మీదకైతే పడిపోతాయి. అండ్ ఇక్కడ నుంచి మనం కొంచెం ముందుకెళ్ళిపోతే మన కట్టప్ప ఎవరైతే ఉన్నారో అతను ఒక పెద్ద ఫోటో అయితే కనిపిస్తుంది. ఇక్కడ కూడా ఇంకొక ఫ్యాన్ లాంటి ఒక రథం, ఒక వెహికల్ అయితే ఉంది. ఇదైతే కదలట్లేదు. చాలా స్ట్రాంగ్‌గా ఉంది. ఇందాకైతే కదిలింది చాలా బాగా. తిరుగుతా ఉంది రౌండ్‌గా. సో, దీనికైతే కొంచెం సీటింగ్ లాంటిదైతే ఉంది. మనము ఇక్కడ చెక్క బోర్డ్ లాగా మెట్లయితే ఉన్నాయి. సో, ఇక్కడ నుండి కూర్చొని అయితే మనం ఇక్కడ వ్యూ కనిపించేటట్టయితే దీన్నైతే డిజైన్ చేశారు. 3 సింహాలతో ఉన్న రథం లాగైతే ఇది కనిపిస్తుంది. అండ్ ఇక్కడ నుంచి మనం కొంచెం దూరంలో మనకు కనిపిస్తుంది కదా! అక్కడ ఒక సింహాసనం లాంటిదైతే కనిపిస్తుంది. ఈ సింహాసనం మీదైతే నేను దాదాపు ఇక్కడ ప్లేన్ షాట్ కోసం, ప్లేన్ వీడియో తీసుకోవడానికి కోసం దాదాపు నేను ఒక 2 గంటలైతే వెయిట్ చేశాను. చాలా మంది వచ్చి ఫోటోస్ దిగుతున్నారు, వెళ్ళిపోతున్నారు. సో, నాకైతే ఫైనల్‌గా 2 గంటలు ఎండలో వెయిట్ చేసిన తర్వాత ఈ ప్లేన్‌కైతే దొరికింది. జనాలందరూ వెళ్ళిపోయారు. సో, అలా డెడికేషన్‌గా పెట్టాననమాట. ప్లెయిన్‌గా వీడియో తీసుకుందాం అని చెప్పేసి చుట్టూ సింహాలు, మధ్యలో సింహాసనంలాగా ఈ సామ్రాజ్యం మొత్తం నాదే అన్నట్టు బాగా ఫీల్ అయిపోయాను. చుట్టూ గాలి కూడా బాగా సహకరించింది. చాలా మంచిగా అనిపించింది. కానీ నేను షాట్‌లో ఉండడం వల్ల రాజులాగా లేను. ఒక భటుడిలాగా ఉండిపోయాననమాట. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా! రానా గారి పెద్ద విగ్రహము. అండ్ హాఫ్ పార్ట్ వరకైతే ఉంది. ఇటు సైడ్ కాళ్ళు ఉన్నాయి. అవతల సైడ్ పార్ట్ వరకైతే ఉంది. మిగతా మధ్యలో పార్ట్ మాత్రం గ్రీన్ స్క్రీన్ పెట్టేసి పెద్దగున్నట్లయితే చూపించారు సినిమాలో. ఒకసారి దాని దగ్గర కూడా వెళ్ళిపోయి చూద్దాము. అసలు ఎంత పెద్దగా ఉందో.
ఇక్కడ నుంచి చూస్తేనే ఆ చెప్పులు, ఆ కాళ్ళు ఎంత పెద్దగున్నాయో చూడండి. చాలా పెద్దగున్నాయి. దాదాపు ఒక ఎన్ని ఫీట్లు ఉండొచ్చో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఆ బొటనవేలు చూసారా ఎంత పెద్దగుందో? కింద నుంచి చూస్తేనే ఆకాశాన్ని తగిలినట్టయితే అనిపిస్తుందది. ఆ పంచె గాని అవన్నీ గాని. అండ్ ఇక్కడ మనకిక్కడ ఫోటోస్ కూడా పెట్టారు చూడండి. అది కింద పడేటట్టు అండ్ ఆ విగ్రహాన్ని అందరూ లాగుతున్నట్టు అండ్ ఎక్కేటప్పుడు అందరూ విగ్రహాన్ని పెట్టేటప్పుడు బాహుబలి, బాహుబలి అని చెప్పేసి అంటా ఉంటారు కదా! సో, అక్కడైతే ఫోటోలయితే పెట్టారు. అండ్ ఇక్కడ చూస్తే రానా గారి పెద్ద కటౌట్ అయితే పెద్ద విగ్రహం లాంటిదైతే చాలా కనిపిస్తుంది. అండ్ దగ్గరుండి చూస్తే మిమ్మల్ని తల ఎత్తుకునేలా చేస్తుందనమాట ఆ కటౌట్ అంత పెద్దగా ఉంటుంది. అండ్ ఇక్కడ దాని పక్కనే మీకు యుద్ధంలో వాడే యుద్ధ సామాగ్రి గాని, ఎక్విప్‌మెంట్ గాని ఏవైతే ఉన్నాయో ఈ బాణాలేసాయనమాట. సో, ఇక్కడ నుంచి జుప్ 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 అని బాణాలెళ్ళిపోయి శత్రువులకి ఎక్కడ పడితే అక్కడ గుచ్చుకోవడం గాని, నెత్తికి, గుండెకి, హార్ట్‌కి ఇంకా పొట్టలో ఎక్కడ పడితే అక్కడ గుచ్చేసుకుంటాయి. అండ్ ఇక్కడ చూస్తే ఎండైతే బాగా వాసిపోయింది. మీరు మాత్రం ఒకవేళ రామోజీ ఫిల్మ్ సిటీ విజిట్ చేయాలనుకుంటే ఎండలో మాత్రం విజిట్ చేయకండి. నాకైతే ఎండ వాసిపోయింది. ఫుల్‌గా ట్యాన్ అయిపోయాను. కరెక్ట్‌గా ఈ 'బాహుబలి' సెట్‌కొచ్చేసరికి మీకు మిట్ట మధ్యాహ్నం అయిపోతుందనమాట. 12:30, 1 అయిపోతుంది. అప్పుడు ఆ టైంలో ఎండ మాత్రం బీభత్సంగా ఉంటుంది. సో, ఇక్కడ నుంచి మనం ముందుకెళ్ళిపోతే 'బాహుబలి' ఫుడ్ కోర్ట్ అయితే ఉంటుంది. సో, ఈ 'బాహుబలి' ఫుడ్ కోర్ట్‌కెళ్ళిపోయి మీరు ఒకవేళ ఆకలైతే అంటే లంచ్ టైమ్ కాబట్టి కరెక్ట్ లంచ్ టైమ్‌కైతే ఇక్కడికి తీసుకొచ్చేసారు. చాలామంది ఇక్కడ ఫుడ్ తినేసారు. ఇక్కడ 'బాహుబలి' ఫుడ్ కోర్ట్ సంబంధించిన 'బాహుబలి' మెన్యూ కూడా సెపరేట్‌గా ఉంటుంది. అండ్ ఈ మెన్యూలో మనం ఏవైతే ఉన్నాయో చూద్దాం మనం అక్కడ. అండ్ చాలా పెద్దగుంది ఈ మహిష్మతి సామ్రాజ్యం అనేది. ఇక్కడ కొంచెం ఒక 1 అవర్, 1 ½ అవర్ రెస్ట్ తీసేసుకొని, తినేసుకొని మళ్ళీ మనం నెక్స్ట్ లొకేషన్‌కైతే వెళ్ళిపోవాలి. ఇక్కడ చూస్తే మనకి ముందు చాలామంది అక్కడ కుర్చీలో కూర్చొని ఫోటోస్ అయితే దిగుతున్నారు. అండ్ ఇక్కడ మనకి 'బాహుబలి' సినిమాలో వేసుకున్న వెస్ట్ కోట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో, చూసారు కదా! యుద్ధానికి వెళ్ళేటప్పుడు వేసుకునే ఏదైతే ఉన్నాయో యుద్ధ సామగ్రి, వెపన్స్ అవన్నీ కిరీటం అవన్నీ గాని ఇక్కడైతే దీంట్లో అయితే పెట్టారు. ఒక టూరిస్ట్‌లకి చూడడానికి వీలుగా. అండ్ ఇక్కడ ఈ ఫుడ్ కోర్ట్‌లో 'బాహుబలి' సినిమాకి సంబంధించిన ఫోటోస్ అయితే గ్యాలరీలాగా పెద్ద పెద్ద ఫోటో ఆల్బమ్స్ లాగా అయితే ఇక్కడైతే పెట్టారు. చాలా హెచ్‌డీ క్లారిటీతో పెట్టారు. చాలా బాగున్నాయి. ఇదొక్కటే కాకుండా ఇటు సైడ్ గూడా ఉన్నాయి. చాలామంది ఇక్కడ ఫుడ్ గూడా తింటున్నారు. అండ్ ఈ 'బాహుబలిలో' సెపరేట్‌గా ఫుడ్ ఛాలెంజ్ గూడా ఉంటుంది. అండ్ మీకు నాన్ వెజ్, వెజ్ గూడా దొరుకుతాయి. ఇక్కడ మీరు ఆరామ్‌సే 'బాహుబలి' మొత్తం సెట్ మొత్తం చూసుకున్న తర్వాత మీరు మంచిగా కూర్చొని గూడా తినొచ్చు. ఇది ఏదైతే వచ్చానో నేను తీసుకున్న ప్యాకేజ్ ఏంటి అంటే 'బాహుబలి' కాకుండా ఈ 'రామోజీ ఫిల్మ్ సిటీ' స్టూడియో టూర్ అనమాట. ఆ స్టూడియో టూర్‌లోనే మనకి ఈ 'బాహుబలి' సెట్ అనేది ఉంటుంది. ఇక్కడ చూస్తే 'బాహుబలి' దర్బార్‌లో ఆ ఫుడ్ మెనూ కూడా కనిపిస్తున్నాయి గదా! సో, అక్కడ అలా ఉంటాయన్నమాట కాస్ట్ అనేది. నేను ఈ 'రామోజీ ఫిల్మ్ సిటీ' స్టూడియో టూర్ మొత్తం అయితే తీశాను. దాంట్లోంచి ఈ 'బాహుబలి' సెట్ వీడియోనైతే పెడుతున్నాను. సో, ఈ వీడియో అయిపోయిన తర్వాత నెక్స్ట్ వీడియో నేను 'రామోజీ ఫిల్మ్ సిటీ' ఫుల్ టూర్ వీడియో పెడతాను. మేబీ దాదాపు ఒక 1 అవర్ వీడియో అయితే ఉండబోవచ్చు అది. సో, అంత పెద్దగా వస్తుంది. మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏమేమి కవర్ చేశారో మొత్తం దాంట్లో అయితే చూపిస్తాను. అండ్ ఇది మొత్తం ఫుడ్ అంతా తిన్న తర్వాత ఇక్కడ ఒక షాపింగ్ కాంప్లెక్స్ లాగా కూడా కనిపిస్తుంది. ఇక్కడ మీకు నచ్చిన వస్తువులు అనేది కొనుక్కోవచ్చు. అండ్ మీరు గుర్తుపెట్టుకోండి మీరు ఈ 'రామోజీ ఫిల్మ్ సిటీలో' ఏదైనా లొకేషన్ చూసిన తర్వాత మీకు షాపింగ్ కాంప్లెక్స్ కనిపిస్తే అది ఎగ్జిట్ అనమాట. అండ్ అక్కడి నుంచి ఎగ్జిట్ అయిపోయి మనము నెక్స్ట్ లొకేషన్ అయితే తీసుకెళ్తారు. అక్కడ మీకు బసెస్ కూడా వస్తూ ఉంటాయి. అండ్ మధ్యలో ఈ ఎండకి వీళ్ళు సెపరేట్‌గా ఫ్యాన్స్ లాంటివి కూడా అరేంజ్ అయితే చేశారు. అవి కూడా మీకు చూపిస్తాను. సో, ఇక్కడ మీరు ఏదైనా షాపింగ్ చేసుకోవాలనుకుంటే ఆరామ్‌సే వచ్చేసి ఇక్కడ మీరు షాపింగ్ కూడా చేసుకోవచ్చు. జ్యువెలరీ గాని, ఐటెమ్స్ గాని, క్యాప్స్ గాని, హ్యాండ్ బ్యాగ్స్ గాని అవన్నీ ఇక్కడ ఉంటాయి. అండ్ ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్ళిపోతే మనకు బస్ పాయింటింగ్ వస్తుందన్నమాట. అక్కడి నుంచి నెక్స్ట్ లొకేషన్‌కి అయితే తీసుకెళ్తారు. అండ్ ఇక్కడ నేను చెప్పాను కదా! సమ్మర్‌లో కొంచెము వేడిని తట్టుకోవడానికి ఫ్యాన్స్ పెట్టారు. ఆ ఫ్యాన్స్ నుంచి స్ప్రింకిల్ లాగా అయితే వస్తాయి. నేను కొంచెం అయితే రిలాక్స్ అయిపోయి నెక్స్ట్ లొకేషన్ వెళ్ళడానికి అయితే రెడీ అయిపోయాను. మా బస్ అయితే వచ్చేసిందన్నమాట. సో, ఈ బస్ ఎక్కేసి మనం నెక్స్ట్ లొకేషన్‌కి అయితే వెళ్ళిపోవాలి. ఇక్కడ 'రామోజీ ఫిల్మ్ సిటీలో' 'బాహుబలి' సెట్ నుంచి నెక్స్ట్ లొకేషన్ ఏంటి అంటే చంద్రముఖి సెట్. చిన్నప్పుడు మనలందరిని చుచ్చుబోపించిన చంద్రముఖి సెట్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాము. నాకు చాలా ఎక్సైట్‌గా ఉంది దీన్ని చూడడానికి. ఫైనల్‌గా బస్ అయితే మనల్ని చంద్రముఖి సెట్ దగ్గరికైతే తీసుకొచ్చింది. సో, ఇక్కడ మనం బస్ దిగేసి లోపలికైతే వెళ్ళిపోదాం. అసలు లోపల ఎలా ఉందో నాకు కూడా చూడాలని చాలా ఎక్సైట్‌మెంట్‌గా అయితే ఉంది. సో, లోపలికైతే వెళ్ళిపోదాము. ఇక్కడ బయట రజనీకాంత్ గారి పెద్ద కటౌట్ అయితే ఉంది. దాని పక్కన జ్యోతిక గారి కటౌట్ అయితే ఉంది. అదే చంద్రముఖి కటౌట్ అయితే ఉంది. సో, లోపలికి వెళ్తూ ఉంటే మనకి ఇంకొక ఫోటో కూడా కనిపిస్తుంది జ్యోతిక గారిది. సో, ఈ ప్లేస్ అంటే ఏంటి అంటే ఈ సెట్ అంతా 'చంద్రముఖి' మూవీలో ఒక క్లైమాక్స్ సీన్ ఉంటుంది. అండ్ 'చంద్రముఖి' ఇక్కడ డాన్స్ చేసే సీన్స్ కూడా ఉంటాయి. అండ్ ఇక్కడ ఫైనల్‌గా 'చంద్రముఖి' దుర్గాష్టమి రోజు ఒక రోజున చంద్రముఖిని మోసం చేసి ఇలా బొమ్మలాగొచ్చి రజనీకాంత్ గారిని
ఇట్లా కాల్చేసి అదంతా షూటింగ్ అంతా ఉంటుంది కదా సినిమాలో. సో, ఆ సీన్ అంతా ఇక్కడే షూట్ చేస్తారు. అండ్ 'వారాయ్' అనే సాంగ్ ఉంటుంది కదా! ఆ సాంగ్ గూడా మొత్తం ఇక్కడే షూట్ జరిగింది. సో, ఇక్కడ చూస్తున్నారు కదా! ఆ సెటప్ అంతా ఎలా ఉందో. సో, అప్పటినుంచి చాలా మెయింటైన్ చేసుకుంటూ అయితే ఈ సెట్‌నైతే ఇలా పెట్టారు. విజిటర్స్ చూడడం కోసం ఈ 'రామోజీ ఫిల్మ్ సిటీలో'. సో, అక్కడ మీకు మెట్లు కనిపిస్తున్నాయి కదా! ఆ మెట్ల నుండే పైనుంచి రజనీకాంత్ గారు డాగ్స్‌ని పట్టుకొని దిగుతా ఉంటారు. సో, ఆ డాగ్స్ వస్తూ ఉంటే బ్యాక్‌గ్రౌండ్‌లో ఒక ఎలివేషన్‌లాగా ఒక వాయిస్ వినపడతా ఉంటుంది. ఆ వాయిస్ ఏంటి అంటే, రాజాధిరాజ, రాజమార్తాండ, రాజగంభీర, వెంకటపతి రాజశేఖర, పర, బహుపర అని చెప్పేసి ఒక బేస్ వాయిస్‌లో ఒక ఎలివేషన్ లాగా వస్తా ఉంటుంది. సో, ఆ సీన్ అంతా ఇక్కడే షూట్ చేశారు. సో, మనం పైకెక్కినప్పుడు చూస్తే ఇక్కడ పైన లైట్స్‌లాగా గూడా కనిపిస్తా ఉన్నాయి. సో, పైనుంచి మనం కిందకి చూద్దాం ఎలా ఉంటుందో. సో, ఈ ప్లేస్‌లోనే మొత్తము 'చంద్రముఖి' డాన్స్ వేస్తూ ఉంటుంది. తన పార్ట్నర్ తోటి డాన్స్ వేస్తూ ఉంటుంది. సో, ఇక్కడ చూసారు గదా! మొత్తం ఇలానే ఈ ప్లేస్‌లోనే డాన్స్ చేస్తా ఉంటుంది. సో, కింద గూడా మీకొక ప్రొజెక్ట్ ఒక టీవీలో సో, ఎక్కడెక్కడ ఏ సీన్ అయితే షూట్ జరిగిందో, సో, ఇక్కడ ఏమేమి షూట్ జరిగిందో అదంతా ప్రెజెంట్ చేస్తూనే ఉన్నారు. సో, చాలామంది విజిటర్స్ ఇక్కడ వచ్చి చూస్తూనే ఉన్నారు. అండ్ నాకు గూడా చాలామంది కామెంట్ బాక్స్‌లో అడిగారనమాట. అన్న 'చంద్రముఖి' షూట్ లొకేషన్ చూపించు, చూపించు అని జెప్పేసి. ఫైనల్‌గా వాళ్ళందరికైతే ఈ వీడియో చూపించడం అనేది జరుగుతుంది. సో, ఇక్కడ జూడండి మీకు సినిమాలో నటరాజ విగ్రహం గూడా కనిపిస్తుంది వాళ్ళు డాన్స్ చేస్తుంటే. సో, సేమ్ అదే అనమాట. ఇక్కడైతే ప్లేస్ జేశారు. చాలామంది ఇక్కడికొచ్చి దీంతో ఇక్కడ ఫోటోస్ గూడా దిగుతున్నారు. సో, నాకైతే చాలా చాలా ఎక్సైట్‌మెంట్‌గా ఉంటుంది. చిన్నప్పటి నుంచి చూసిన సినిమాని రియల్‌గా సెట్ లొకేషన్ చూడడం అనేది నాకు చాలా హ్యాపీగా అనిపిచ్చింది. అండ్ చాలా ఎక్సైట్‌మెంట్ గూడా ఉంది. సో, దీని పక్కన చూస్తే మనకి 'చంద్రముఖి' ఆ రూమ్‌లో వాడిన వస్తువులు కానీ, అవన్నీ గాని మనకు కనిపిస్తాయి. ఇక్కడ మీకు ఆల్రెడీ చెప్పాను కదా! ఇక్కడ ఏమేమి సీన్స్ షూట్ జరిగాయి మొత్తం చూపిస్తున్నారని జెప్పేసి. ఆ సీన్స్ అన్నీ ఇక్కడే షూట్ జరిగాయి. చూడండి ప్యాలెస్ ఎంత పెద్దగా ఉందో. పైన గ్రీన్ స్క్రీన్, బ్లూ స్క్రీన్ అన్నీ కనిపిస్తున్నాయి గదా! అవన్నీ సినిమాలో మనకి ఒక ప్యాలెస్ ఉన్నట్లయితే ఎడిటింగ్ జేసి అయితే చూపిస్తారు. సో, ఆ గ్రీన్ స్క్రీన్, బ్లూ స్క్రీన్ ఉన్నాయి దానికే అన్నమాట. ఆ ప్లేస్‌లో రీప్లేస్ లాగా చూపిస్తారు. సో, మీకిప్పుడు ఈ వీడియో చూస్తుంటే కళ్ళు తిరుగుతా ఉంటాయి. సో, నేనే కావాలని రౌండ్ షాట్ ఏసాను. సో, అలా ఏమనుకోకండి కళ్ళు తిరిగినట్టు. సో, ఇక్కడ ఈ రూమ్‌లో చూసారు గదా! ఆ బాక్సెస్ అండ్ అక్కడ రూమ్‌లో అంటే ఆ ప్యాలెస్‌లో అంటే పాతకాలం అంటే ప్యాలెస్‌లో వాడినట్టు వస్తువులు గాని, ఆ సామాన్లు గాని, ఇక్కడ ల్యాంప్స్ గాని, అల్మారాస్ గాని, బీరువా టైప్స్ గాని, విగ్రహాలు గాని సేమ్ పాతగా వాడినట్లు ఎక్కడైతే ఉన్నాయో అలా సేమ్ ఎక్కడైతే ఇలానే ప్రెజెంట్ చేసి ఇక్కడే ఉంచారు. సో, ఇక్కడ చూస్తున్నారు ఒక అద్దం టైప్ లాగా ఉంది. అండ్ ఇక్కడ ఒక నగలు భద్రపరుచుకునే ఒక పెట్టెలాగా పాత కాలంలో ఉన్న పెట్టెలాగా అయితే మీకు కనిపిస్తుంది గదా! సో, ఆ సినిమాలో ఏవైతే వాడారో సేమ్ అవన్నీ ఇక్కడే పెట్టారనమాట. అవన్నీ మీరైతే ఇక్కడికొచ్చి చూడొచ్చు. దీనికి అంటూ సెపరేట్ టికెట్ ఏం లేదు. మీరు 'రామోజీ ఫిల్మ్ సిటీ'కొచ్చి మొత్తం ఎలాగైతే చూస్తారో స్టూడియో టూర్ లాగా సో, అక్కడైతే మీరు దీన్నైతే సెపరేట్‌గా చూడొచ్చు. ఇక్కడ మీరు కుర్చీలాగా కనిపిస్తుంది కదా చైరు. దీంట్లోనే మన రజనీకాంత్ గారైతే కూర్చుంటారు. సో, ఇది అన్నమాట. 'చంద్రముఖి' మూవీలో చూపించే ఒక దర్బార్ లాంటి ప్యాలెస్. సో, ఇంకొంచెం ముందుకెళ్తే మనకు వేరే చూసేవి గూడా ఉన్నాయి. 'చంద్రముఖి' మూవీలో ఏమేమి చూపిచ్చారో మనకి. అండ్ 'చంద్రముఖి' ఫోటో గూడా ఉంటుంది. దాన్ని గూడా మనం చూద్దాము. సో, అక్కడే ఇది ఆ లొకేషన్‌కే వెళ్తున్నాము. ఇక్కడ మీరు చూస్తే 'చంద్రముఖి' మూవీలో ఉండే ఫోటో ఉంటుంది గదా! గంగా చంద్రముఖిని చూసే ఫోటో మనకైతే కనిపిస్తుంది. సో, ఇక్కడ కనిపిస్తుంది గదా! అదే ఆ ఫోటో. అండ్ ఇంకొంచెం పక్కనకెళ్తే మనకొక బాక్స్ లాంటిదైతే కనిపిస్తుంది పక్కన. సో, ఆ బాక్స్‌ని గూడా చూసేద్దాము. సో, ఈ చంద్రముఖి పక్కనే ఆ బాక్స్ అనేది మనకు కనిపిస్తుంది. ఆ పెట్టెలో ఏంటి అంటే సినిమాలో గంగ చంద్రముఖిగా మారినప్పుడు ఆ నగలు చూపిస్తుంది కదా! ఇవి మెడలో పెట్టుకునే నగలు, గాజులు అన్నట్టు ఒక 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 ఎక్సైట్‌మెంట్‌తో చూపిస్తుంది గదా! ఆ చూపిచ్చే పెట్టె ఏదైతే ఉందో అదే ఈ పెట్టె అనమాట. సో, చూసారు గదా! మొత్తం సినిమాలో ఏవైతే ఉన్నాయో మొత్తం కనిపిచ్చేసాయి. నాకిక్కడ ఈ సెటప్ అంతా చూస్తుంటే నాకు మళ్ళీ సినిమా చూసినట్టయితే ఫీలింగ్ అయితే కలిగింది. అండ్ ఇక్కడే మనకు పక్కన చంద్రముఖి పోస్టర్స్ గూడా ఉంటాయి. సో, ఇది మొత్తం చూసిన తర్వాత మీకు ఆ చంద్రముఖి పోస్టర్స్ గూడా కనిపిస్తాయి. అక్కడ చూసారా అద్దం గూడా ఉంది. సో, ఈ గోడల పైన మీకు చంద్రముఖి పోస్టర్ గూడా కనిపిస్తుంది. చూడండి చంద్రముఖి డాన్స్ చేస్తున్నట్టు, చంద్రముఖి గంగ చంద్రముఖిలా పోజ్ పెడుతున్నట్టు అండ్ గంగకి చంద్రముఖి వచ్చినప్పుడు ఎలా అయితే ఎక్స్‌ప్రెషన్స్ అవైతే ఉన్నాయో అవన్నీ అయితే ఇక్కడ చూపిచ్చారు. అండ్ ఈ లొకేషన్ చూసారా? ఈ ప్లేస్ అనేది రజనీకాంత్ గారు ఇక్కడ ముగ్గురు వచ్చి చంద్రముఖి డాన్స్ చేస్తుంటే చూస్తారు గదా! అదే ఈ ప్లేస్ అనమాట. అండ్ మీకిక్కడ ప్రతి ఒక్క వీడియోకి పక్కన సినిమాలో ఉండే ఇమేజెస్ కూడా ప్లేస్ చేస్తాను. సో, మీకు అర్థమవుతుంది ఏదెక్కడ షూట్ చేశారనేది. అండ్ ఇక్కడి నుంచి మనం బయటికెళ్తే 'చంద్రముఖి' మూవీలో ఉన్న పోస్టర్స్ గూడా మీకు కనిపిస్తాయి. అగో చూసారు గదా! ఇక్కడున్న మీ పోస్టర్స్. అండ్ ఇవి అన్నమాట 'చంద్రముఖి' క్లైమాక్స్ సీన్‌లో షూట్ చేసిన సెటప్ అంతా ఇది. సో, విజిటర్స్‌కి ఇప్పటికి ఇలానే చూడ్డానికైతే పెట్టారు.
నాకైతే చాలా బాగా అనిపించింది, చాలా ఎక్సైట్మెంట్ గా అనిపించింది ఈ ప్లేస్ అయితే. ఈ చంద్రముఖి సెట్ చూసిన తర్వాత మనకి ఇంకో బస్ వస్తుంది. సో ఈ బస్ నుండి మనం వేరే పాయింట్ కి వెళ్ళిపోతున్నాము. ఆ పాయింట్ పేరే సాహస్ అనమాట. ఇక్కడ అడ్వెంచర్స్ కూడా ఉంటాయి. సో మనం టికెట్ తీసుకున్నందుకు మనకైతే 5 కాంప్లిమెంటరీ అడ్వెంచర్స్ అయితే ఉన్నాయన్నమాట. సో మిగతావన్నీ కొంచెం మనం ఈ మనీ కట్టేసి అడ్వెంచర్స్ అయితే ఆడుకోవాలి. సో ఇక్కడ అడల్ట్స్కి అయితే, పెద్దవాళ్ళకైతే ఒక 5 కాంప్లిమెంటరీస్ అయితే ఉంటాయి. ఇక్కడ మీకు కనిపించేవన్నీ కాంప్లిమెంటరీ యాక్టివిటీస్ అండ్ దాని పక్కన కనిపించేవన్నీ చార్జబుల్ యాక్టివిటీస్ అనమాట. మీరు ఇక్కడ చూసేసుకొని ఒకవేళ మీరు అడ్వెంచర్ చేయాలనుకుంటే చేసేసుకోవచ్చు. మనమైతే ఇచ్చిన కాంప్లిమెంటరీ ఎందుకు వదులుకోవాలని చెప్పేసి ఒక కాంప్లిమెంటరీ యాక్టివిటీ అయితే చేసాము. అండ్ ఇక్కడ నుంచి అది కొడితే అక్కడ నుంచి అవి పడాలన్నమాట. మనకైతే పర్లేదు, ఎండ బాగా కొట్టేస్తుంది. అండ్ చిన్నపిల్లలు కూడా కొన్ని యాక్టివిటీస్ అయితే ఉన్నాయి. సో వాళ్ళైతే ప్రశాంతంగా అయితే ఇక్కడైతే ఆడుకుంటున్నారు. చిన్న గేమ్ కాంపిటీషన్ లాగా కూడా ఉంది. సో ఇక్కడ నుంచి మనమైతే సాహస్ పాయింట్కి, సాహస్ అడ్వెంచర్కి బాయ్ చెప్పేసి నెక్స్ట్ పాయింట్కి అయితే వెళ్ళిపోబోతున్నాము. సో ఈ పాయింట్ ఏంటి అంటే హవా మహల్. సో ఈ హవా మహల్ స్టార్టింగ్ లో చెప్పారు కదా, రామోజీ ఫిలిం సిటీలో ఆ హైయెస్ట్ వ్యూ పాయింట్ అని చెప్పారు కదా. సో ఇదే హవా మహల్ అనమాట. అక్కడ మీకు కనిపిస్తుంది హవా మహల్. ఈ హవా మహల్ నుండి చూస్తే మనకి మాక్సిమం రామోజీ ఫిలిం సిటీ మొత్తం కనిపిస్తుంది. ఈ హవా మహల్ ఈవినింగ్ టైంలో చూడడానికి చాలా బాగుంటుంది. ఎందుకంటే టాప్ పాయింట్లో ఉంటుంది కదా, పీక్ పాయింట్లో ఉంటుంది కాబట్టి చల్లటి గాలి వస్తుంది. సో ఆఫ్టర్నూన్ టైంలో, ఆ టైంలో అయితే కొంచెం అయితే ఎండ కొట్టే ఛాన్స్ ఉంది. సో మాకు అదే పరిస్థితి ఉంది ఇప్పుడు. సో ఎండ బాగా కొడుతుంది అనమాట. ఇది ఆఫ్టర్నూన్ టైం అని కూడా చెప్పలేను. నేను కొంచెం ఒక 3:34 అలా అయితే ఇక్కడికి వచ్చాము. సో అప్పటికి ఎండ అయితే పోలేదు. సో ఇదే హవా మహల్ అనమాట. ఇదైతే కొన్ని సినిమాస్లో అయితే షూటింగ్ అయితే చేశారు. సో ఈ హవా మహల్ని మీరు ఏ సినిమాలు షూటింగ్ చూసారో కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. సో ఈ హవా మహల్ నుండి ఒక్కసారి మనం బయట వ్యూ కూడా చూద్దాం ఎలా ఉంటుందో. అసలు రామోజీ ఫిల్మ్ సిటీ అంతా కనిపిస్తుందా లేదా అనేది చూడండి, మీకే అర్థమవుతుంది అసలు కనిపిస్తుందా లేదో. చుట్టూ చూసి ఒక పెద్ద కొండలు దూరంగా ప్లేస్ కనిపిస్తున్నట్టు అనిపిస్తుంది కదా. చూడండి ఈ రామోజీ ఫిల్మ్ సిటీ ఎలా కనిపిస్తుందో ఈ హవా మహల్ నుంచి. చాలా చిన్నగా కనిపిస్తున్నాయి, చాలా హైట్ లో ఉంటుంది ఇది. పైన సూర్యుడు గట్టి కొడుతున్నాడు. ఈ హవా మహల్ అయిపోయిన తర్వాత మన నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే జాపనీస్ గార్డెన్. సో జపాన్ లో ఎలా అయితే ఉంటాయో, సో అలానే ఆ గార్డెన్స్ కానీ ఎవరైతే ఉంటాయో సేమ్ అలానే ఇక్కడైతే క్రియేట్ అయితే చేశారు. అండ్ సినిమా షూటింగ్ టైంలో జపాన్కి వెళ్ళాలన్నా కూడా సో అక్కడికి వెళ్ళకుండా ఈ రామోజీ ఫిలిం సిటీకి వచ్చేసి అయితే షూటింగ్ అయితే చేస్తారు. అండ్ ఆ సీన్స్ కూడా కొన్ని అయితే ఉన్నాయి కొన్ని మూవీస్లో. అండ్ ఇక్కడ ఈ వాటర్ ఫాల్ టైప్ అయితే కొంచెం అయితే పెట్టారు, ఒక కాలువలాగా. అండ్ పైన ఎండ కొడుతుంది కాబట్టి కొంచెం వాటర్ యాక్టివ్ ఉండాలని నేనైతే పోయి తడిశాను. అంటే కొంచెం ఆ వాటర్ అయితే తిరిగాను, కొంచెం చల్లగా అనిపించింది, రిలాక్స్డ్గా. సో ఇక్కడ నుంచి మనం ముందుకు వెళ్ళిపోదాము. అక్కడ ఒక మండపం లాగా అయితే ఉంది. అండ్ వాళ్ళు ఏమంటారో తెలియదు జపనీస్ లో. సో అక్కడికైతే వెళ్ళిపోదాము. అక్కడ ఫొటోస్ కూడా చాలా మంది దిగుతున్నారు. అదొక ఫోటో పాయింట్ లాగా కూడా అనిపిస్తుంది. సో అక్కడ చూద్దాం ఎలా ఉంటుందో అని చెప్పేసి. అండ్ ఇక్కడ ఇటు సైడ్ నుంచి అటు సైడ్ దాటడానికి కూడా చిన్నపాటి బ్రిడ్జ్ అయితే పెట్టారు. అండ్ నేను చెప్తున్నాను కదా, ఫోటోస్ తీసుకోవాలని వచ్చే వాళ్ళకైతే చాలా బ్యూటిఫుల్గా ప్రతి పాయింట్ దగ్గర అయితే బ్యూటిఫుల్ ఫోటోలు అయితే దిగొచ్చు. చాలా బాగున్నాయి. సో నేనైతే ఫోటోలు ఏం దిగకుండా మొత్తం వ్లాగ్ టైప్లో, వీడియో టైప్లో పెట్టేస్తున్నాను. సో ప్లెయిన్గా పెట్టేస్తున్నాను. అండ్ చాలా క్లారిటీ కూడా పెట్టేస్తున్నాను. మీ క్లారిటీ విషయంలో ఎక్కడా కూడా పోనీకుండా అయితే చూస్తున్నాను. అండ్ చాలా బాగా వచ్చింది వీడియో అనిపిస్తుంది నాకైతే. సో ఈ జాపనీస్ గార్డెన్ లోపలికైతే వెళ్ళిపోదాము. సో ఇక్కడ కూడా మనమే ఉన్నాము. చాలా బ్యూటిఫుల్గా అయితే వచ్చేసింది. అండ్ చూస్తున్నారు కదా, వ్యూ మాత్రం అద్దిరిపోయింది ఇక్కడ నుంచి. పొద్దున్న నుంచి నాకు ఈ వాటర్తోనే సరిపోయింది. సో ఇప్పుడైతే జపనీస్ గార్డెన్ అయితే చూసేసాం కదా మనము. సో మనం వెహికల్ ఎక్కేసి మనమైతే ఎప్పుడో బటర్ఫ్లై గార్డెన్కి అయితే వెళ్ళిపోదాము. సో చూద్దాం అక్కడ ఎన్ని బటర్ఫ్లైస్ ఉన్నాయో, అసలు ఉన్నాయో లేవో చూద్దాము. ఎండకి అవి కూడా అయిపోయి ఉంటాయి. నేనైతే మార్నింగ్ నుంచి ఎండకి అయిపోయినాను, మొత్తం ట్యాన్ అయిపోయినాను. సో నాకు ఇవాళ ఫుడ్ వాటరే అనమాట. పొద్దున్న నుంచి వాటర్ బాటిల్స్ తాగాను, దాదాపు ఒక 10 to 15 అయితే తాగాను వాటర్ బాటిల్స్. సో ఈ బాటిల్ కాస్ట్ వచ్చేసి 25 రూపీస్ అయితే ఇక్కడ ఉంది. సో మీరు బాటిల్ క్యారీ చేసుకుని వచ్చినా కూడా అవైతే సరిపోవు, ఇక్కడైతే తప్పకుండా తాగాలి సమ్మర్లో. సో అది ఈ బస్ అయితే ఎక్కేద్దాము. నెక్స్ట్ బటర్ఫ్లై గార్డెన్ అయితే చూసేద్దాం. ప్రజెంట్ మనము అస్కారి గార్డెన్ దగ్గరికి వచ్చాము. ఇక్కడ మనకి ఏమేమి చూడాలో రాసి పెట్టేసి ఉన్నారు. బటర్ఫ్లై మ్యూజియం, బటర్ఫ్లై గార్డెన్, బర్డ్ పార్క్, కలర్స్ గార్డెన్, స్నాక్ బార్, ఇవన్నీ కృపాలి కేవ్స్ అయితే ఉన్నాయి. సో ఇవన్నీ మనం ఒక్కొక్కటి కవర్ చేసుకుంటూ వెళ్ళిపోదాము. సో ఇక్కడ మీకు కనిపించేదంతా రైట్ సైడ్లో అస్కారి గార్డెన్ అనమాట. కొన్ని సినిమాస్లో ఒక గార్డెన్ టైప్ సాంగ్స్లో కానీ ఏదైనా చిన్న మీటింగ్ పాయింట్స్లో కానీ అండ్ చూడడానికి సినిమాస్లో అయితే కొంచెం అయితే షూటింగ్ అయితే జరిగి ఉంటుంది ఇక్కడ. సో ఇక్కడ రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రతి ఒక్కటి సినిమా షూటింగ్ కోసం వాడుకుంటారు. అది ఆబ్వియస్లీ వాడుకుంటారు, మీకు అందరికీ తెలిసిందే. సో ఇక్కడ ఉన్న చెట్లను మాత్రం, గ్రీన్ గ్రాస్ మాత్రం చాలా బాగా అయితే మెయింటైన్ చేస్తున్నారు.
చాలా బాగా అనిపించింది మెయింటైనింగ్ కూడా. అండ్ ఇక్కడ నుంచి మనం కొంచెం ముందుకు వెళ్ళిపోతే మనమైతే బటర్ఫ్లై పార్క్ అండ్ బటర్ఫ్లై మ్యూజియం కూడా చూడబోతున్నాము. సో ప్రజెంట్ మనమైతే ఇప్పుడు బటర్ఫ్లై పార్క్ దగ్గరికి అయితే వచ్చాము. సో ఇక్కడ మీకు కనిపించేది బటర్ఫ్లై మ్యూజియం. సో బటర్ఫ్లై మ్యూజియం అంటే ఏ టైప్స్ ఆఫ్ బటర్ఫ్లైస్ ఉంటాయి మనకి, వాటి పేర్లు ఏంటి అని చెప్పేసి అయితే ఇక్కడైతే మొత్తం మెన్షన్ చేసి అయితే ఉంటారు. సో లోపలికి వెళ్ళిపోయి మనమైతే చూద్దాము. అండ్ దీని పక్కన మనకి బటర్ఫ్లై గార్డెన్ టైప్ బటర్ఫ్లై పార్క్ లాగా ఉంటుంది అది. సో ఈ మ్యూజియంలో చూసారా మొత్తం బోర్డ్స్ మీద హోర్డింగ్స్ లాగా రాసైతే ఉన్నాయి. బటర్ఫ్లైస్ గురించి వాటి చరిత్ర, పుట్టు పూర్వోత్తరాలంతా రాసైతే పెట్టారు. అందులో ఏ రకాల ఉంటాయి బటర్ఫ్లైస్ అని చెప్పేసి, వాటి పేర్లు ఏంటని కూడా చెప్పేసేసి క్లాసిఫికేషన్ అయితే ఇక్కడైతే రాసి పెట్టారు. సో ఇక్కడ నుంచి మనం బయటికి వెళ్ళిపోయి అసలు రియల్ బటర్ఫ్లైస్ని చూద్దాము. అసలు ఆ బటర్ఫ్లైస్ ఉన్నాయో లేవో అని చెప్పేసి ఆ బటర్ఫ్లైస్ అక్కడి దగ్గరికి వెళ్ళిపోయి కొంచెం వాటికి ఈ మధ్య ఒక సాంగ్ కూడా ట్రెండ్ అవుతుంది కదా, ఆ సాంగ్ వాటికి పాడదాము. బటర్ఫ్లై బటర్ఫ్లై వేర్ ఆర్ యు గోయింగ్, వేర్ ఆర్ యు గోయింగ్ అని చెప్పేసి పాడతాను. సో అప్పుడైనా అవి నా దగ్గరకు వచ్చి వాళ్తాయేమో చూద్దాము. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా గ్రీన్ కలర్లో, ఇదే బటర్ఫ్లై పార్క్. లోపలికైతే వెళ్ళిపోదాము. ఎంట్రీ అయితే ఇక్కడ నుంచి ఉంది. అండ్ చాలా మందికి బటర్ఫ్లైస్ అంటే చాలా ఇష్టంగా ఉంటుంది. చిన్నప్పుడు వాటిని పట్టుకోవడానికి చాలా ట్రై చేసేదనమాట. అండ్ ఈ బటర్ఫ్లైస్లో చాలా కలర్స్ చూస్తే ఇంకా బాగా అనిపించేది. మ్యాక్సిమం మన చిన్నప్పటి నుంచి చూసే బటర్ఫ్లైస్ ఆరెంజ్ కలర్లో, ఎల్లో కలర్లో అయితే ఉంటాయి. సో ఇక్కడ డిఫరెంట్ కలర్స్ ఉంటాయని చెప్పేసి అంటున్నారు. ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి బటర్ఫ్లైస్. కెమెరాలో అంత క్లియర్‌గా కనిపించకపోవచ్చు. వాటిని క్లియర్‌గా కనిపించేటైతే నేనైతే షూట్ చేశాను. ఇంకొంచెం ముందుకైతే వెళ్ళిపోదాము. ఈ బటర్‌ఫ్లైస్‌కి తగ్గట్టు పూలు అండ్ చెట్లు కూడా అయితే ఉన్నాయి. ఈ బటర్ఫ్లైస్ అన్ని చూడగానే మనం బర్డ్ పార్క్ అయితే వెళ్ళిపోతున్నాము. ఇక్కడ రకరకాల బర్డ్స్ కూడా ఉంటాయి. సో లోపలికి వెళ్ళిపోయి చూద్దాము ఎన్ని రకాల బర్డ్స్ ఉన్నాయో, అసలు ఎలాంటి బర్డ్స్ ఉన్నాయో చూద్దాము. నాకు కూడా కొంచెం బాగా అనిపిస్తుంది ఈ బర్డ్స్ చూస్తుంటే. చూద్దాం బర్డ్స్ ఎలా ఉంటాయో, లోపలికి వెళ్ళి చూద్దాం పదండి. పాపం ఇది సిగ్గుపడుతుందో భయపడుతుందో అసలు అర్థం కావట్లేదు. అసలు సప్పుడు కూడా చేస్తలేరే, ఎవర్రా మీరంతా అని చెప్పేసి అనుకుంటుంది లోపల. సో ఇక్కడ నుంచి మనం ఇంకొంచెం ముందుకు వెళ్ళిపోదాం. ఏ బర్డ్స్ కనిపిస్తాయో నాకు తెలిసి ఇక్కడ డిఫరెంట్ బర్డ్స్ ఉంటాయని చెప్పేసి అనుకుంటున్నాను. సో ఇది బర్డ్ ఉండే ఇల్లు లాగా ఉంది, బాగుంది. సో నాకు కూడా అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, నాకు కూడా ఒక రెక్కలు ఉండి ఒక పక్షిలాగా ఎగిరితే బాగుండని చెప్పేసి. సో ఎవరికి తగ్గట్టు వాళ్ళ బాధలు వాళ్ళకే ఉంటాయి. సో అది చెప్పలేం. వాటికి కూడా మాటలు వచ్చుంటే మనతో డిస్కస్ చేసే ఉంటే వాటి బాధలు చెప్పుకుంటాయేమో. సో ఇక్కడ చూడండి దీని ముక్కు ఎంత పెద్దగా ఉందో. దీని ముక్కు తీసుకుని గట్టిగా కూర్చోవచ్చు, ఏదైనా గోడకు కూడా గీకొచ్చు అనమాట. అంత స్ట్రాంగ్ ఉంది దాని ముక్కు. చూడండి అది సిగ్గుపడుతుంది, చూస్తలేదు అసలు. మా చూడు 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 చూడు, సిగ్గుపడద్దు. అది అది హాయ్, హౌ ఆర్ యూ? హాయ్. తిన్నావా? ఏం తిన్నావు? అరే మాట్లాడు కొంచెం, కొంచెం మాట్లాడరా రే.
మాట్లాడతలే. హాయ్ మామ. హాయ్ ప్యారెట్ మామ. హాయ్ హాయ్ నమస్తే. అక్కడ నుంచి ముందుకు రాగానే మీకు ఫ్రీ రేంజ్ బర్డ్స్ అయితే కనిపిస్తాయి. అంటే ఫ్రీగా స్వేచ్ఛగా కొంచెం బయట ఎగిరే బర్డ్స్ అయితే మీకైతే కనిపిస్తాయి. సో వాటిని కూడా చూద్దాము. ఏమేమి చేస్తున్నాయి అవి. అవి యాక్టివ్‌గా ఉన్నాయో, లేకపోతే మంచి తిరుగుతున్నాయో, లేకపోతే పడుకున్నాయో ఈ ఎండకి చల్లగా పడుకున్నాయో లేదో చూద్దాము. సో ఇదైతే ఫ్రీ రేంజ్ బర్డ్స్ ఉండే ఏరియా అనమాట. సో అక్కడైతే కేజ్‌లో ఉన్నాయి అవి. ఇక్కడ ఫ్రీ రేంజ్ బర్డ్స్ ఉన్నాయి గాల్లో హాయిగా ఎగురుతూ. అండ్ ఇంకొంచెం మనం ముందుకెళ్తే ఒక సర్ప్రైజ్ ఉందనమాట. ఒక పెద్ద పక్షి ఉంది. సో ఆ పక్షి ఏందో కూడా నేను చూపిస్తాను. అది చాలా పెద్దగా ఉంటుంది. అండ్ మీకు ఆల్రెడీ నేను చెప్తుంటే మీకు ఆల్రెడీ మైండ్‌లో తట్టేసింది అనుకుంటున్నాను. సో ఇది చూడండి అయితే దీని గడ్డలో అయితే కలిసిపోయింది. ఆ రెడ్ కలర్ ఉంది కాబట్టి ఏం కనిపించట్లేదు. నేను ఇందాక చెప్పాను కదా ఒక సర్ప్రైజ్ బర్డ్ అని చెప్పేసి ఇదే ఆస్ట్రిచ్ పక్షి అనమాట. దీని గుడ్లు అయితే పెద్దగా ఉంటాయి. చాలా పెద్దగా ఉంటాయి. అండ్ దాని గుడ్లు కూడా ఇక్కడైతే పెట్టారు. సో వాటిని చూపిస్తాను నేను. ఆ గుడ్లు ఎక్కడైతే పెట్టారో సో చాలా ఉన్నాయి ఆ గుడ్లు అయితే. అండ్ చూస్తున్నారు కదా ఇక్కడే వాటికి సంబంధించిన ఆస్ట్రిచ్ సంబంధించిన గుడ్లైతే ఇవే. చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. మన చెయ్యి అంత పెద్దగా అయితే ఉన్నాయి. చాలా పెద్దగా ఉన్నాయి. ఎంత బరువు ఉండొచ్చు నాకు తెలిసింది గెస్ చేయండి. అండ్ ఇక్కడైతే ఒక దాని గుడ్ల పైన అయితే రాసి పెట్టారు. అండ్ ఆస్ట్రిచ్ గుడ్లు అనేవి సంవత్సరంలో దాదాపు 20 నుంచి కానీ 40 కానీ ఒక 100 వరకు గుడ్లు అయితే పెట్టగలవని చెప్పేసి. సో ఈ ఆస్ట్రిచ్ గుడ్లు మనం చూసిన తర్వాత మనం కృపల్ కేవ్స్కి అయితే వెళ్ళిపోతాము. సో ఇందాక బర్డ్స్ పార్క్ అవన్నీ చూసేసాం కదా. అండ్ కృపల్ కేవ్స్ అయితే ఉంటుంది. ఈ కేవ్స్ లోపల ఆర్టిఫిషియల్‌గా అయితే దీన్నైతే పెట్టారు. ఈ కేవ్స్‌ని లోపల మన బుద్ధుడు అండ్ ధ్యానం చేస్తున్నట్టుగాని అవైతే ఉంటాయి ఈ కేవ్స్ లోపల. సో లోపలికైతే వెళ్దాం. ఆ కేవ్స్ ఎలా ఉంటాయో. నేను ఇంతకుముందు నా ప్రీవియస్ వీడియోస్‌లో నా ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని ఉంటాయి. బేలూమ్ కేవ్స్ అని చెప్పేసి వెళ్ళాను. అది నేచురల్‌గా ఫార్మ్ అయిన కేవ్స్ అయి. సో ఆ వీడియో కూడా చూడండి. చాలా రియల్‌గా ఉన్నాయి ఆ కేవ్స్ అనేవి. నాకు చాలా బాగా నచ్చాయి. అండ్ వైజాగ్‌లో కూడా కేవ్స్ ఉంటాయి. మీరు వెళ్ళే ఉంటారనుకుంటున్నా వైజాగ్‌లో ఉన్న కేవ్స్‌కి. సో మనమైతే ఇప్పుడు కేవ్స్ లోపలికైతే ఎంటర్ అవుతున్నాము. అండ్ కేవ్స్ లోపలికి ఎంటర్ అవుతున్నప్పుడు సైడ్‌కి కొన్ని బొమ్మలైతే ఉన్నాయి. వాటినైతే బాగా డిజైన్ చేశారు. సేమ్ మన కేవ్ లోపలికి వెళ్తే ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంది ఇక్కడ. సో సైడ్‌కి మట్టితో చెక్కినట్టు అండ్ ఒక పెద్ద గుహలోకెళ్తున్నట్టు. చూస్తున్నారు కదా అక్కడ రాతిని చెక్కుతున్నట్టు ఒక మనిషి బొమ్మ అయితే ఉంది. సో ఆ బొమ్మ కూడా బాగా కదులుతుందనమాట. అండ్ ఇక్కడ బుద్ధుడు ఉన్నట్టు చుట్టుపక్కల వాళ్ళు సాధువులు ఉన్నట్టు, సన్యాసులు ఉన్నట్టు కూడా అయితే మనమైతే చూసాము. అండ్ ఇక్కడ నుంచి మనం కొంచెం ముందుకెళ్ళిపోతే వేరే కేవ్‌కి ఎంట్రీ కూడా ఉంది. సో అక్కడ మనం వెళ్లి చూద్దాం ఏమైతే ఉన్నాయో. అండ్ చూస్తున్న బొమ్మలు చూస్తున్నారు కదా చాలా బాగా అయితే డిజైన్ చేశారు. సో ఇది ఒక కొంచెం భూమి కింద ఉన్నట్టయితే దీన్నైతే డిజైన్ చేశారు. అండ్ వీటిని పట్టుకొని కొట్టినా కూడా సౌండ్ అయితే వస్తున్నాయి. నార్మల్‌గా ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌లో చేసినట్టయితే కనిపిస్తున్నాయి. అండ్ కొంచెం ముందుకెళ్ళిపోతే కొంచెం చీకటిగా కనిపిస్తుంది. చూస్తున్నారు కదా ఎంత చీకటిగా ఉందో. ఇక్కడ కొంచెం లెఫ్ట్‌లో చూడగానే ఒక పాము లాంటిదైతే కనిపించింది ఇక్కడ సౌండ్ చేసుకుంటూ ఆ సౌండ్ శబ్దంతోటి. చూడండి ఒకసారి వినండి ఆ సౌండ్‌ని. చూసారు గదా! ఎలా సౌండ్ ఎఫెక్ట్‌లయితే పెట్టారో అండ్ బ్యాక్‌గ్రౌండ్ వాయిస్‌లో అండ్ స్లోగా మ్యూజిక్ గూడా వస్తూ ఉంటుంది. అండ్ ఇక్కడైతే ఒక 1 మినిట్ వరకైతే ఒక స్పెషల్ షో అయితే ఇక్కడైతే పెడతారనమాట. అండ్ ఈ కేవ్స్‌లో అయితే పెడతారు. దాన్ని వచ్చేసి మీరు 1 మినిట్ వరకు ఆ స్పెషల్ షో అయితే చూడొచ్చు. అది లాస్ట్‌లో ఉంటుంది. అండ్ ఇక్కడైతే గంట లాంటిది కూడా ఒకటైతే పెట్టారు చూడండి. అండ్ దీని తర్వాత మనకి నేను చెప్పాను కదా! స్పెషల్ షో అని చెప్పేసి అది ఎవ్రీ 1 మినిట్‌కైతే ఆ షో పెడతారు. ఈ కార్నర్‌లో ఆ షో అయితే ఉంటుంది. ఇక్కడ కొంతమంది చూస్తున్నారు ఆ షోని. ఇది అయిపోయిన తర్వాత మనం ఎగ్జిట్‌కైతే ఎళ్ళిపోవాలి. ఎగ్జిట్‌కి సెపరేట్ దారి ఉంటుంది. సో, మనం ఇది యువతల సైడ్‌కి ఎంట్రీ ఉంటుంది. అండ్ యువతల సైడ్‌కి మనకి ఎగ్జిట్ ఉంటుంది. సో, ఎగ్జిట్ నుంచి మనం బయటికెళ్ళిపోతే మనకి నెక్స్ట్ కొన్ని ప్లేసెస్ అయితే ఉన్నాయి పాయింట్స్. కొన్ని గార్డెన్స్ గూడా ఉన్నాయి. ఆ బోన్సాయి గార్డెన్స్, బోన్సాయి చెట్లయితే చూద్దాము. దాని తర్వాత మనకి సన్ ఫౌంటైన్ గూడా వస్తుంది. సో, వాటిని గూడా చూద్దాము. సో, ఇప్పుడు మనం ఎగ్జిట్ నుంచి బయటకొచ్చేద్దాము. ఇప్పటిదాకా చాలా చీకట్లో ఉన్నాము. అండ్ వెలుతురులోకి వచ్చేస్తున్నాము. చూడండి చాలా చీకటుంది లోపల కేవ్ అంతా. అండ్ కేవ్స్ అంటే నార్మల్‌గా అలానే ఉంటాయి. సో, మనం ఇప్పుడు బయటికొచ్చిన తర్వాత మనకొక మ్యాప్ పాయింట్ ఉంటుంది పక్కనే. సో, చూస్తున్నారు గదా! మనకిప్పుడు లెఫ్ట్ సైడ్ నుంచి ఎళ్ళిపోతే అక్కడ పాయింట్ గూడా ఉన్నాయన్నమాట. బోర్డింగ్ గూడా ఉంటుంది. మనం నెక్స్ట్ ఏమేమి చూడాలని జెప్పేసి. సో
ఈ బోన్సాయి చెట్లు ఇంట్లో ఉండడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయని చెప్పి చాలామంది ఉంటూ ఉంటారు. సో, స్ట్రెస్ రిలీఫ్ అవుతుందని చెప్పేసి అండ్ మెంటల్ ప్రెషర్ ఏం లేకుండా చాలా బావుంటుందని చెప్పేసి చాలామంది వీటినైతే ఇంట్లో అయితే పెట్టుకుంటారు. దీన్ని చూసిన తర్వాత మనమైతే సన్ ఫౌంటైన్ దగ్గరికైతే వెళ్ళిపోతాము. సో, ఈ సన్ ఫౌంటైన్ చీకట్లో అంటే నైట్ టైమ్ చూడడానికి చాలా బావుంటుంది. సో, చూస్తున్నారు కదా ఎలా ఉంటుందో చుట్టూ గుర్రాల్లాగా అయితే సన్ ఫౌంటైన్ లాగా చాలా బావుంది. అండ్ ఇక్కడ మనం బస్ ఎక్కిపోయి మన నెక్స్ట్ పాయింట్‌కైతే వెళ్ళిపోతాము. సో, ఆ పాయింట్ దగ్గర మనం ఏం చూస్తామంటే ఫిల్మీ దునియా, స్పేస్ యాత్ర ఇవైతే చూస్తాము. సో, ఇవి చాలా బావుంటాయి. స్పేస్ యాత్ర అంటే మనం కొంచెం స్పేస్‌లోకైతే వెళ్ళిపోతాము. సో, అక్కడ ఎలా ఉంటుందని చెప్పేసి ఒక 4DXలో స్క్రీన్‌లో అయితే చూపిస్తారు. సో, మనమైతే ఈ మూవీ మ్యాజిక్‌లోకైతే లోపలికైతే ఎంటర్ అవ్వబోతున్నాము. సో, అక్కడ మనము ఫిల్మీ దునియా కూడా నాకు చాలా బాగా నచ్చింది. సో, దాన్ని కూడా చూపిస్తాను ఫిల్మీ దునియాలో ఎలా అయితే ఉంటుందో. అదొక 5 మినిట్స్ టు 10-15 మినిట్స్ అయితే ఉంటుంది ఆ జర్నీ అనేది మొత్తం తీసుకెళ్ళేది. అండ్ స్పేస్ యాత్ర కూడా చాలా బావుంటుంది. 4DX మీరు ఎప్పుడైనా 4DX మూవీ చూసారా? 4DX మూవీలో ఎలా ఉంటుందంటే సీట్లన్నీ కదులుతున్నట్టు, ఆ సినిమాలో స్క్రీన్‌లో వర్షం పడుతుంటే మన మీద డ్రాప్స్ పడుతున్నట్టు, ఆ సినిమాలో గట్టి గాలొస్తే మనకు కూడా గాలొస్తున్నట్టు చాలా బావుంటుందనమాట 4DX ఎక్స్‌పీరియన్స్ అనేది. సో, ఇదే ఆ 4DX ఎక్స్‌పీరియన్స్. మనల్ని స్పేస్‌లోకి తీసుకెళ్ళిపోతారు. అంటే ఆ వీడియోలో చూపిస్తున్నట్టు కింద సీట్లు కూడా కదులుతూ ఉంటాయి. చాలా బావుంటుంది. ఇది అయిపోయిన తర్వాత ఫిల్మీ దునియాని మనం చూస్తాము. సో, ఇక్కడ డిఫరెంట్ లొకేషన్స్ అయితే మనకు కనిపిస్తాయన్నమాట. సో, ఆ లొకేషన్స్‌కి ఎంట్రీ అయినప్పుడల్లా లైట్లు ఎలుగుతాయి. లొకేషన్స్ ఆఫ్ మనం దాటొచ్చిన తర్వాత లైట్స్ అయితే ఆగిపోతాయి. ఒకసారి మీరే చూడండి. చూస్తున్నారు గదా! ఒక్కొక్కటి వస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది. నేను లైవ్‌లో చూసాను గాబట్టి నాకు చాలా ఎక్సైట్‌మెంట్ ఉంది. ఆ సౌండ్ ఎక్స్‌పీరియన్స్ గాని, అవి గాని మధ్యలో ఆ ఎయిర్ రావడం గాని చాలా బాగా అనిపిచ్చింది. సో, లైట్ వెలుగుతున్న కొద్దీ నెక్స్ట్ ఏ లొకేషన్ వస్తదా? నెక్స్ట్ ఏ లొకేషన్ వద్దా? అని జెప్పేసి చాలా అయితే ఎక్సైట్‌మెంట్ ఉంది. అండ్ మనము ఆ విండ్ మిల్స్ గాని,
ఆ మంచులో ఉన్నట్టు గాని, పెద్ద పెద్ద బ్యూటిఫుల్ నేచర్ దగ్గర ఉన్నట్టు గాని, ఫారెస్ట్‌లో ఉన్నట్టు గాని చాలా బాగా అయితే ఇక్కడ ఒక ప్రపంచాన్ని క్రియేట్ చేశారు. సో, వీటన్నిటిని మనం చూడడానికి ఒక చిన్న వెహికల్ అయితే తీసుకెళ్తారు. ఇక్కడ బొమ్మలు కూడా డాన్స్ చేస్తున్నట్టయితే ఉంటాయి. అండ్ వాటితో పాటు మ్యూజిక్ కూడా వస్తా ఉంటుంది. చూడడానికైతే చాలా బావుంటుంది. అండ్ మీరు డైరెక్ట్‌గా చూసిన వాళ్ళు మీరు వీటిని చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. అండ్ చూడని వాళ్ళు ఎవరైనా వీటిని చూద్దాం అనుకుంటే రామోజీ ఫిల్మ్ సిటీకి వెళ్లి చూడండి. అండ్ ఈ రామోజీ ఫిల్మ్ సిటీని మీరు చాలా దూరంలో ఉండి చూడలేకపోయి ఉంటే ఈ వీడియోలో చూడండి. మీకు కళ్ళకు కట్టినట్టయితే మీరు దగ్గరుండి నా కళ్ళతో ఎలా అయితే చూస్తున్నానో మీకు కూడా అలానే చూపిస్తున్నాను. ఏ మాత్రం క్లారిటీ పోకుండా మీరు ఈ వీడియోని ఫుల్ క్లారిటీలో పెట్టుకొనైతే చూడండి. మీకు చాలా బాగా రియల్‌గా చూసినట్టయితే అనిపిస్తుంది. చూస్తున్నారు కదా! ఆ పాము గాని, ఆ అడవి గాని ఎలా అయితే ఉన్నాయో ఈ ఫిల్మీ దునియా చాలా బాగుంది కదా! చాలా అంటే చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. మీరు లైవ్‌లో చూసుంటే ఇంకా చాలా బావుంటుంది. ఇది అయిపోయాక మనం యురేకా పాయింట్ దగ్గరికొచ్చేస్తాము. ఇక్కడ నుంచి బస్ ఎక్కిపోయి బస్ ఎక్కేసేసి మనము మన మెయిన్ పాయింట్‌కి పార్కింగ్ దగ్గరికెళ్ళిపోయి మన ఇంటికైతే వెళ్ళిపోదాం ఇంకా. సో, ఎలా అనిపించింది వీడియో? రామోజీ ఫిల్మ్ సిటీ మొత్తం టూర్ అయితే మీకు చూపించాను అనుకుంటున్నాను మాక్సిమం అంతా. సో, ఇక్కడ నేను ఇక్కడ ఏమేమి ఎక్స్‌పీరియన్స్ చేశాను అనేది ఇప్పుడైతే షేర్ చేసుకుంటాను. సో, నేనొచ్చేసి ఫస్ట్ వచ్చేసి రూ. 1350 అయితే టికెట్ తీసుకున్నాను. అంటే నేను ఇద్దరం వచ్చాం కాబట్టి నాకు టోటల్‌గా 3200 అయింది విత్ జీఎస్టీ తోటి. సో, మీరు కాలిక్యులేట్ చేసుకోండి. ఈచ్ పర్సన్ 1 టికెట్ వచ్చేసి 1350 అనమాట. సో, మీకు ఇక్కడ ప్యాకేజెస్ ఉంటాయి. నేను చెప్పాను కదా స్టార్టింగ్‌లో ఒక పాంప్లెట్ టైప్ అయితే ఇస్తారనమాట ప్యాకేజెస్ టైపు. సో, మీకు నచ్చిన ప్యాకేజ్ అయితే తీసుకోవచ్చు. నేనైతే ఫుల్ రామోజీ ఫిల్మ్ సిటీ స్టూడియో టూర్ అయితే తీసుకున్నాను. సో, 1350 ప్లస్ జీఎస్టీ. సో, కలిపైతే నాకు ఛార్జ్ అయితే తీసుకున్నారు. సో, లోపలికెళ్ళాక మనకు ఒక మ్యాప్ ఉంటుంది. సో, ఆ మ్యాప్‌ని బట్టి మొత్తం అయితే తిప్పేశారనమాట. సో, ఫస్ట్‌లో మనకు కనిపించాయి. లాస్ట్‌లో మనం చూస్తాం అనమాట. అర్థమవుతుందా? సో, ఫస్ట్‌లో వాటిని చూసుకుంటా పోతే ఏమవుతుందంటే మనకి టైం వేస్ట్ అవుతుంది. సో, మధ్యలో మనం అక్కడ చూడ్డానికి కూడా అక్కడ టైం మిగలదనమాట. సో, అంత హరీ బరీ అవుతుందనమాట. సో, అలా చూసుకుంటూ మనం లాస్ట్‌కి ఫస్ట్‌లో ఉన్న ప్లేసెస్‌కైతే చూడ్డానికైతే వస్తాము. సో, మనం దీంట్లో నార్త్ సిటీని అండ్ సౌత్ సిటీని అండ్ విలేజెస్‌ని ఇలా చూపించేస్తారు. ఓకే. పర్లే. సో, మనం ఏందంటే ఇంకా నేను ఎగ్జాక్ట్ కొంచెం ఏప్రిల్ ఎండింగ్‌లో బాగా ఎండలున్న టైంలో అయితే వచ్చాను. నేనైతే మొత్తం టాన్ అయిపోయాను. సో, మీరైతే వచ్చేటప్పుడు కొంచెం గొడుగైతే తీసుకురండి అంబ్రెల్లా అండ్ సన్ స్క్రీన్ మాత్రం పూసుకొని రండి. సో, సన్ రేస్ నుంచి కాపాడుకోవడానికి, టాన్ అవ్వకుండా ఉండడానికి. సో, ఇంకొకటొచ్చేసి 'బాహుబలి' సెట్ చూసాము. నాకైతే చాలా బాగా నచ్చింది. నాకు తెలిసి మాకు టైం ఎక్కడ ఎక్కువ అయిందంటే 'బాహుబలి' సెట్ దగ్గరే. మేము చాలా సేపు టైం తీసుకున్నాం అక్కడ. ఎందుకంటే ఆ క్రౌడ్ ఏం లేకుండా షూట్ చేయడానికి మాక్సిమము. అండ్ దాంతో పాటు కొన్ని షార్ట్స్ అండ్ రీల్స్ కూడా అక్కడ షూట్ చేశాం కాబట్టి సో, మాక్సిమం క్రౌడ్ లేకుండా ఉన్నప్పుడే షూట్ చేసుకున్నాము. అక్కడ మాకు కొంచెం లేట్ అయిపోయింది. సో, ఫుడ్ అయితే ఏం తినలేదు. వాటరే మొత్తం 10-15 వరకు వాటర్ బాటిల్స్ అయితే తాగాను. వాటికి ఈచ్ బాటిల్ వచ్చి రూ. 25 అలా ఏసుకోండి. సో, ఓవరాల్‌గా అయితే నేను ఒక 5000, 6000 తీసుకొచ్చాను. సో, ఇంకెన్నున్నాయో చూడాలి. మీరైతే కొంచెం ఎక్స్‌ట్రా క్యాష్ తీసుకొనొస్తే బెటర్. ఎందుకంటే మీకిక్కడ ఏమైనా తినాలనిపియొచ్చు, లేకపోతే ఏమైనా వాటర్ తాగాలనిపియొచ్చు, ఏమైనా కూల్ డ్రింక్స్ తాగాలనిపియొచ్చు. ఎందుకంటే సమ్మర్ కదా బయట. సో, కొంచెం డీహైడ్రేషన్ అవ్వకుండా హ్మ్. అలా ఉంటుందనమాట. అండ్ ఫ్యామిలీతో వస్తే మొత్తం అయితే ఫుల్ టు ఎంజాయ్ చేసుకుంటారు. బాగా ఎంజాయ్ అవుతుంది.
సో ఎండ ఒకటే ఉంది కాబట్టి అంతే, రిమైన్ అంతా పర్ఫెక్ట్ అనమాట. సో మధ్య మధ్యలో నాకు కొన్ని బాగా నచ్చాయి, ఆల్రెడీ మీరు వీడియోలో కూడా చూపిస్తాను. సో ఆ బాహుబలి సెట్ కానీ, చంద్రముఖిది సెట్ కానీ, ఇంకా ఫిల్మీ మ్యాజిక్ కానీ, ఇంకా స్పేస్ యాత్ర కానీ చాలా బాగున్నాయి. సో మధ్య మధ్యలో కొన్ని బర్డ్స్ వచ్చాయి, బటర్ఫ్లైస్ కూడా ఉన్నాయి. సో మ్యాక్సిమం అన్నీ చూపించాను నేను. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి. సో మీకు నెక్స్ట్ ఏ ప్లేస్ కావాలో కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ రామోజీ ఫిలిం సిటీలో మీకేం బాగా నచ్చుతుందో కూడా అది కూడా కామెంట్ చేసేయండి. సో అదే అనమాట మ్యాటర్. ఇంకేమైనా మిస్ అయ్యానా అని అనుకుంటున్నాను, మ్యాక్సిమం ఏమైతే మిస్ అవ్వలేదు. సో మార్నింగ్ ఎప్పుడో వచ్చాను నేను, ఇప్పుడు నైట్ అవుతుంది. సో బాగా టైన్ అయిపోయాను, రేపు కొంచెం రెస్ట్ తీసుకోవాలి. రెస్ట్ మాత్రం పక్కా తీసుకోవాలి, ఎందుకంటే కొంచెం హెడేక్ కూడా ఉందన్నమాట. మొత్తం తిరగడం ఎండ కరెక్ట్గా వచ్చి ఇక్కడ నెత్తిని కొట్టేసరికి బాగా నాకైతే వాసిపోయింది. సో అదే అనమాట మ్యాటర్. మీరు వస్తే మాత్రం, ఎండలో వస్తే మాత్రం కొంచెం అయితే జాగ్రత్తలు అయితే తీసుకోండి. ఆ జాగ్రత్తలు తీసుకున్నారనుకోండి మొత్తం నెక్స్ట్ పర్ఫెక్ట్ అంతే. సో ఇది ఇవాళ వీడియో. దెన్ ఉంటాను, టాటా, బై.